వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు, భారతరత్న అవార్డు గురించి అందరూ ఇవ్వాలని కోరుకునే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే ఎన్టీ రామారావు గారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నటువంటి నరసయ్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే దుర్గా ప్రసాద్ గారు. మీరు ఎంత అదృష్టవంతులు అంటే ఆయన్ని ఇలా చూస్తే చాలు, వెంకటేశ్వర స్వామిని అలా చూస్తే చాలు అనుకునేవాడు అండి. అలాగే ఎన్టీ రామారావు గారిని చూస్తే చాలు అనుకున్నది మీరు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు. నిజంగా చాలా అదృష్టం సార్ మీది. అయితే సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా తెలంగాణలో అమీర్పేట్ జంక్షన్ లో ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. అది మీరు విన్నారా సార్? అది విన్నాను. అంటే ఎన్టీఆర్ ఎందుకు అడుగుతున్నాను, తెలంగాణ ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఆంధ్ర వాళ్ళు అని తెలంగాణ ఏదో ఉందండి, కానీ ఆయన అరేంజ్ చేస్తారంటున్నారండి విగ్రహాన్ని. కొంతమంది నాయకుల్ని ప్రాంతీయ భేదాలు లేకుండా, ఏ ప్రాంతం ఆ ప్రాంతం అనకుండా, ఒక తెలుగు సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఆయన్ని అన్ని పార్టీలు గౌరవించడం ధర్మం. సో రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. అది ప్రతి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు ఆ నిర్ణయాన్ని. భారతరత్న కూడా ఇవ్వమని ప్రజలందరూ కోరిక మాట్లాడు తెలుగు రాష్ట్రాలండి ఇవ్వాలండి. దానికి ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కానీ మామూలుగా ఇప్పుడు ఎంజీఆర్కి కానీ లేకపోతే ఆయన సమకాలీకులైనటువంటి యాక్టర్లకి ఎంతోమందికి ఇచ్చారు. ఈయన ఒక అన్ని రకాలైన పాత్రలు పోషించటం, ఒక మొగటం లేని మహారాజుగా ఆ సినిమా రంగంలో ఉండటం మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో కూడా చాలా గొప్ప స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లోనే భూస్థాపితం చేసి అధికారంలోకి రావడమే కాదు, ఆ తర్వాత 89లో ఓడిపోయిన తర్వాత కూడా దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు. అవునండి. మరి అంత గొప్ప వ్యక్తికి భారతరత్న ఇవ్వడం అనేది చాలా సమంజసం. ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది, ఇస్తారని కూడా అందరూ ఆశిస్తున్నారు. అయితే ఎన్టీ రామారావు గారు ఎన్ని వేల కోట్లు సంపాదించారంటారు? ఎందుకంటే నేను అడుగుతున్నది, ఇక్కడ ఇప్పుడైతే కొంతమంది ముఖ్యమంత్రి పేర్లు నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు అని అంటుంటారండి. కొంతమంది ముఖ్యమంత్రులు ఈ సమాజంలో వాళ్ళు జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే డబ్బులు నిజంగా డబ్బులు సంపాదించడం వచ్చారా, లేకపోతే దేని గురించి వచ్చారంటారు? మనకి ఎన్టీఆర్కు అవినీతి మరక అంటనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే ఆంధ్ర పాలిటిక్స్ లో అది ఎన్టీఆర్ ఒకడే. కారణం ఏంటంటే ఆ రోజుల్లో సినిమాల్లో కూడా ఆయన అప్రసైతంగా ఉన్నా కూడా ఆ రోజు రెన్యూమరేషన్ చాలా తక్కువ అండి. నెలసరి జీతం మీద కూడా పనిచేశారు సినిమాల్లో. ఇవాళ ఒక్కొక్క సినిమాకి కోట్లు రెన్యూమరేషన్ తీసుకుంటున్నారు. అడ్వర్టైజ్మెంట్లకే కోట్లు తీసుకుంటున్నారు. అవునండి. అందువల్ల ఆయన వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒక రైతు కుటుంబం నుంచి, పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కష్టపడి జీవితంలో పైకి వచ్చినటువంటి వ్యక్తి, పేద సాధల ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తి. సినిమాల్లో కూడా ఆయన వేసినటువంటి పాత్రలన్నీ కూడా పేదరికానికి సంబంధించినవి మాత్రమే కాకుండా కష్టపడి పైకి వచ్చేటటువంటి పాత్రలు కూడా చాలా ఉన్నాయి అందులో. కాబట్టి ఆయనకు మొదటి నుంచి కూడా ఏంటంటే, నేను సాధారణమైన కుటుంబంలో పుట్టి కష్టపడి పైకి వచ్చాను కాబట్టి, నన్ను సినిమాల్లో ప్రజలు ఆదరించారు కాబట్టి, నాకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు నాకు కానీ నా కుటుంబానికి కానీ వాళ్ళు ప్రజలు చేసినటువంటి మేలు, అంటే నన్ను గుర్తించడం వల్ల నాకు ఆదాయపరంగా వచ్చిందని కానీ తత్రా కానీ ఉన్నది. దానికి బదులుగా నేను సమాజానికి ఏమన్నా చెయ్యాలి అంటే రుణం తీర్చుకోవడం, సమాజానికి చేయాలి, ప్రజల రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చిన వాడు. కానీ ఆయనకేదో రాజకీయ ఆకాంక్షలు ఉండో లేకపోతే రాజకీయం ద్వారా సంపాదించాలనేటువంటి ఆలోచన ఉండి కూడా వచ్చినటువంటి వ్యక్తి కాదు. సమాజమే దేవాలయం అన్నాడు ఆయన. అవునండి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ సామాన్య ప్రజలకు తిండి గుడ్డ ప్రధానంగా కల్పించాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన రాజకీయాల్లో అసలు అవినీతికి
ఆస్కారమే లేదు ఆయన టైంలో. ఆ తర్వాత అంతకు ముందు సంపాదన కూడా ఆయన మిగిలిన ఇప్పుడు ప్రజెంట్ సినిమా యాక్టర్తో పోలిస్తే ఆయన సంపాదన చాలా తక్కువ. మాక్సిమం 10 లక్షలు తీసుకుంటారేమో అండి హీరోగా. 10 లక్షలు ఉన్నాయి, నెలకు 5,000కు పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆయనకు జీతానికి. జీతానికి. అందువల్ల ఆ రోజులో డబ్బుకున్నటువంటి వాల్యూ అది. డబ్బుకున్న వాల్యూ ఇవాళ ₹1,00,00,000 తీసుకున్నా కూడా యాక్టర్ ఆ రోజు 10 లక్షలు తీసుకున్నా అదే వాల్యూ. అట్లా కష్టపడి వచ్చినాడు తప్ప ఏదో అవినీతి చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినాడు కాదు. అందుకూడా రాజకీయంలో కూడా ఆయన నూతన ఒరవడి సృష్టించాడు. ఇవాళ చూస్తే కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎమ్మెల్యేలకు కానీ ఇంకోటి కానీ. అది పెట్టుబడిగా పెట్టి రాజకీయంలో పెట్టుబడి పెట్టుకొని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కొన్ని 100 రెట్లు సంపాదించుకోవాలనే ప్రయత్నాల్లో చేస్తున్నారు. ప్రజలు కూడా ఎట్లా తయారయ్యారంటే ఓటేయాలంటే డబ్బులు. అవునండి. మరి డబ్బులు ఇచ్చి నువ్వు ఓటేసినప్పుడు నువ్వు రాజకీయ నాయకుల్ని ప్రశ్నించేటువంటి అధికారం నీకెక్కడ ఉందంగా? నువ్వు ఊరక ఓటేయట్లేదు, ఓటేసావు అంటే ఏదో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టావంటే వాడు మళ్ళా అంతా సంపాదించుకోవాలనే ఆలోచనతోనే ఉంటాడు. అందువల్ల ప్రజలు కేవలం ఓటేస్తేనే నా ప్రజాస్వామ్యంలో నా బాధ్యత వెళ్ళిపోయిందనే ఆలోచనలో రాకూడదు ప్రజలు. ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ది ప్రైస్ ఆఫ్ లిబర్టీ అన్నారు. సో అప్రమత్తతగా ఉండి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారా, నిజమైన ప్రజాసేవ చేస్తున్నారా అనేటువంటి ఆ అప్రమత్తత ప్రజల్లో ఉండాలి. అప్పుడే నువ్వు క్వశ్చన్ చేయగలుగుతావు రాజకీయ నాయకుడిని. లేకపోతే రాజకీయ నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండడు. అసలు ఉండాల్సిన అవసరం కూడా లేదంటారు. మేము ఎవరికే ఖర్చు పెట్టామా ఇంతకింత మేము సంపాదించాలి కదా అనే ధోరణి. అందువల్ల ఏ రకంగా చూసినా, రాజకీయంగా చూసినా, సినిమా రంగంలో చూసినా ఆయన పరిపాలన 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి పద్ధతి కానీ, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, అదే సంస్కరణలు ఇవాళ ఇంకొక రకంగా అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్నాయి. అప్పుడు ₹2 కిలో బియ్యం అని చెప్పారు, అదొక పథకం అండి. అప్పుడు రైస్ తింటే చాలని అనుకునేవాళ్ళు. ఆ రోజున ₹5 ₹6 మార్కెట్లో బియ్యం ఉంటే పేదవాడికి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ₹2 కిలో బియ్యం పెట్టాడు. అది కాస్త ఇవాళ రూపాయికి కిలో అయిపోయింది. కొన్ని చోట్ల ఫ్రీగా కూడా ఇస్తున్నారు. అవునండి. అయితే ఎన్టీ రామారావు గారు డబ్బులు ఖర్చు పెట్టరు చాలా అంటే ఆయన మనస్తత్వం ఒకటి, అంటే కష్టపడి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ డబ్బుకు విలువకు ఆయనకు తెలుసు. కాబట్టి ఖర్చు పెట్టడు అంటే ఆ డబ్బు విలువ తెలుసు కాబట్టి అనవసరమైన ఖర్చు పెట్టాడు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. విచ్చలవిడిగా సంపాదించలేదు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏమనుకున్నాడు, నేను కేవలం ప్రజల ఆస్తికి ప్రజల డబ్బుకు ఒక ధర్మకర్తని, నా సొమ్ము నేను ఎట్లా ఖర్చు పెట్టుకుంటానో జాగ్రత్తగా ప్రజల సొమ్ము కూడా అవసరమైనంత వరకే ఖర్చు పెడతాను తప్ప ఇవాళ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగటము. అవునండి. మరి ఆ రోజున నేను ఎన్నో సందర్భాల్లో చూశాను. 500 కోట్లు పెట్టి అక్కడ రిషికొండ మీద అది జగన్ గారు కట్టారండి, పెద్ద బిల్డింగ్. అది తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి దానిలో ఆయన పొదుపు అనుసరించేవాడు. కేవలం మాటలు చెప్పడమే కాదు. ఇప్పుడు ఎన్నోసార్లు నేను చూశాను ఫ్లైట్లో ఆయన పక్కన కూర్చొని ఎకానమీ క్లాసులోనే వెళ్ళేవాడు ఆయన. మామూలుగా ఎగ్జిక్యూటివ్ క్లాసు, బిజినెస్ క్లాసులో ఎప్పుడూ టికెట్ కొనలేదు ఆయన నాకు తెలిసి. ఎయిర్ హోస్టెస్ వాళ్ళు వచ్చి మర్యాదగా చీఫ్ మినిస్టర్ గారు ఎన్టీఆర్ అంటే అట్రాక్షన్ కదా, సార్ ఇక్కడ ఎందుకు అక్కడ బిజినెస్ క్లాసులో ఖాళీలు ఉన్నాయి, లెగ్ స్పేస్ బాగుంటుంది, అక్కడికి రండి సార్, రిలాక్స్గా ఉండొచ్చు అంటే, నో అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ, ఐ రిప్రజెంట్ కామన్ మ్యాన్ అది అనేవాళ్ళు ఎవరున్నారండి ఇవాళ. అదేవిధంగా తనకు టికెట్ ప్రభుత్వం పెట్టుకుంటే తన భార్య టికెట్ ఆయన సొంతంగా పెట్టుకున్నాడు. భార్య పిల్లల్ని కూడా ఫ్లైట్లలో వేసుకొని పోయేటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఇవాళ. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని. సో ఆ విధంగా ఆయన ఒక ఎగ్జాంపులరీ క్యారెక్టర్ అండి. ఆయన ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి, చాలా ఆదర్శ ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తితోటి పోల్చడానికి వేరే నాయకుడు ఎవరు కనపట్లేదు. నాకెలా తెలిసిందంటే డాక్టర్ లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారితో ఇంటర్వ్యూ చేశా. అది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అంతా ఆఫీస్ అంతా దుమ్ములు వేస్తుందంట.
అంటే మొత్తం ఫ్లోరింగ్ అంతా వేద్దాము, ఒక 50,000 60,000 అవుద్దని అన్నారటండి. ఏ రిపేర్ అవదా అని అడిగారటండి. రిపేర్ అదే కష్టపడి పైకి వచ్చినటువంటి మనిషి మొత్తం ఫ్లోరింగ్ ఎందుకు, రిపేర్ అయినా అవుతుందో చూడండి అన్నారంట. అంటే ఆ దుమ్ము లేచిపోతున్న ఉద్దేశంతో, అంటే అంత డబ్బులు, అది గవర్నమెంట్ డబ్బులే. అయినా కూడా గవర్నమెంట్ డబ్బులైనా మన డబ్బుల్లాగానే ఉంచాలి, ప్రజల సొమ్మని అనవసరంగా ఖర్చు పెట్టకూడదు, అవునండి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు అనేటువంటి ప్రిన్సిపల్ ఉంది ఆయనకు. అంటే కక్షపూర్తి చర్యలు ఉందా సార్? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఎక్కడ ఎవరి మీద కక్ష తీర్చుకుందాం, కాంగ్రెస్ మీద ఆయనకు అసలు కక్ష అనేటువంటిది లేదండి. కక్ష తీర్చుకుందాం అనే ఆలోచన ఆయనకు ఎప్పుడూ లేదు. ఆయన ఒక బోళాశంకరుడు అండి మనిషి. బోళాశంకరుడు కరెక్ట్ గా మాట్లాడాలంటే బోళాశంకరుడు. చిన్నపిల్లవాడి మనస్తత్వం ఉంటుంది. ఒక్కోసారి మనం చెప్పేటువంటిది ఆయన ఏంటి మనకు చెప్పేదని అనుకున్నా కూడా లోపల తర్వాత ఆలోచిస్తాడు. నా మంచి కోసం, పార్టీ మంచి కోసమే, ప్రభుత్వం మంచి కోసం, ప్రజల కోసమే చెప్పిన మంచి మాట ఇది అని చెప్పి నేను ఎందుకు ఒప్పుకోకూడదని అనుకునేవాడు. ఆ లక్షణాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. ఉదాహరణకి ఏమైనా చెప్పగలరా సార్? ఆయన అంటే ఎవరన్నా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ మీరు చెప్పిన విషయాలు కానీ, అంటే మీరు ఒక సెక్యూరిటీ ఆఫీసరు అయితే ఏంటి, నా దగ్గర ఒక ఎంప్లాయీ అనేలాగా చూసారా మిమ్మల్ని? అదే ఎప్పుడు లేదండి. నన్నే కాదు, ఈవెన్ కానిస్టేబుల్, మామూలుగా చిన్న ఉద్యోగి అయిన కానిస్టేబుల్ ని కూడా ఏం బ్రదర్ అని పిలిచేవాడు. బ్రదరే? ఓకే, ఎవరు పిలుస్తారు? అసలు ఎంతమంది, ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీగా ఉండేవారు సార్ మొత్తం స్టాఫ్? అంటే ఇప్పటి సెక్యూరిటీతో పోల్చుకుంటే చాలా తక్కువ. అంటే ఎంతమంది ఉండేవారు సార్ అని? అంటే నేను డిఎస్పీ ర్యాంకులో చేరాను. అప్పటికి కర్నూలు, తిరుపతి 2 చోట్ల పనిచేశాను. ఒక 7-8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అప్పటికి. ఆ తర్వాత ఒక 2 ఇన్స్పెక్టర్లు, ఒక 4-5 ఎస్ఐలు, కానిస్టేబుల్. అక్కడ పరిస్థితిని బట్టి అన్నమాట. అంటే ఇప్పుడు ఇంట్లో అంత పరిస్థితి బాగుంది, ఇంట్లో ఉన్నారు అనుకోండి, పెద్ద అవసరం లేదు. గేట్ లో కొంతమంది లోకల్ పోలీసు వాళ్ళు, పోలీస్ స్టేషన్ ఏరియా వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ లోపల ఒక 10 మందో 12 మందో ఉంటారు. ఏదైనా పబ్లిక్ మీటింగ్ పోయినప్పుడు ఆ లోకల్ ఎస్పీ గారు కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేస్తాడు. కాకపోతే ఇవాళ ఏంటంటే థ్రెట్స్ ఎక్కువైపోయినాయి ముఖ్యమంత్రులకు. దాంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చాలా నిస్పృహ చెందేటట్టుగా ఉంది ఇవాళ పోలీసు వాళ్ళ పరిస్థితి కూడా. వాళ్ళు సరిగా చేయట్లేదు ఒకటి, తర్వాత వాళ్ళకి కూడా సమాజంలో ఉన్న అవలక్షణాలన్నీ వీళ్ళకి కూడా చేరినాయి. అప్పటి వరకు ఏమనుకున్నారంటే సమాజంలో వ్యక్తులు ఎటువంటి వాళ్ళైనా కూడా పోలీసు మాత్రం అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదని ఆశిస్తారు. సహజంగా పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, కులతత్వం ఉండకూడదు, ఇంకోటి ఉండకూడదు, ఇట్లా అనుకోవడం సహజం. కానీ పోలీసు వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి వాళ్ళు కూడా సమాజంలో ఉన్న మంచి చెడుల ప్రభావం పోలీసు మీద కూడా ఉంటుంది. అది పరిపాలన చేసేటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ వాళ్ళైనా వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి కమిట్మెంట్ని బట్టి ఈ పోలీసు వ్యవస్థ కూడా పనిచేస్తుంది. కాకపోతే రోజు రోజుకి పోలీసు వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, రాజకీయ పరంగా కానీ ఇతరత్ర కానీ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దానివల్ల తర్వాత లా అండ్ ఆర్డర్ జనరల్ గా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు టెర్రరిస్టులు వస్తున్నారు, నక్సలైట్లు ఉన్నారు, వీటన్నిటి వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ పెరిగినప్పుడు పోలీసు కూడా సెక్యూరిటీ ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక 20 మంది ఎంతమంది చెప్పారు, ఒక డిఎస్పీ, 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు, 10 మంది ఏమో పోలీస్. చూస్తే 20 మంది లోపే ఇంటి దగ్గర. ఇప్పుడు 100 మంది ఉంటారండి మినిమం. ఇవాళ అదే థ్రెట్స్ ఎక్కువైపోయినాయి కదా. థ్రెట్స్ ఎక్కువైపోయినాయి. ఎన్టీ రామారావు గారికి కులతత్వం ఉందంటారా? అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది అంటారా? మన క్యాస్ట్ వాళ్ళని కానీ, ఎందుకంటే అట్లా ఆయన ఎప్పుడు అట్లా బయటపడలేదు, ఎప్పుడు ఆ రకమైన వ్యవహారం చేయలేదు ఆయన. క్యాస్ట్ ఫీలింగ్ అంటే డీజీపీ ర్యాంక్ ఉండాలి, కలెక్టర్లు మన వాళ్ళు ఉండాలి, అటువంటి ఆలోచన లేదు ఆయనకు. లేదు. ఎవరైనా మంచి చెడు, మంచి ఆఫీసరు ఓకే, గో హెడ్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారిని సెక్రటరీగా పెట్టుకున్నారు. ఆయన బ్రాహ్మణ్ అనుకుంటున్నానండి. బ్రాహ్మణ్. మరి టిఆర్ ప్రసాద్ గారు బీసీ, ఆయన సెక్రటరీగా పెట్టుకున్నారు. బెనర్జీ అని క్రిస్టియన్, ఆయన సెక్రటరీగా పెట్టుకున్నారు. ఇక్కడ కులతత్వం ఎక్కడ ఉంది? వీళ్ళు చెప్పిన ఆఫీసర్లు అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెప్తున్నారండి,
నాకు ఈ వర్కులు చేయాలి ఈ వర్కులు చేయాలని చెప్పేస్తున్నారండి వీళ్ళు. అప్పుడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఆఫీసర్లు ఏం చెప్తే అది ఫాలో అయ్యారు అనుకోండి. అవును, ఆఫీసర్లు చెప్పింది డిస్కస్ చేసి ఇది కరెక్ట్ అనుకుంటే ఒప్పుకుంటారు, అయిపోతుంది. ఇవాళ అట్లా కాదు, డిస్కషన్ లేదు, అభిప్రాయ సేకరణ లేదు. ఇప్పుడు మనకంటే చిన్నవాడు కూడా మంచి అభిప్రాయం చెప్పొచ్చు. అవునండి. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఆయనకు అన్ని తెలుసు అనుకోకూడదు కదా. అవునండి. పవర్ ఈజ్ నాట్ నాలెడ్జ్. పవర్ రావచ్చు ఒక్కొక్కళ్ళకి, అంత మాత్రాన ఆయన అన్ని ఆయనకే తెలుసు అనుకోవడం లేదు కదా. ఎవరైనా డిస్కషన్ పార్టిసిపేషన్ ఉంటే మంచి నిర్ణయం అంటే ఓకే. ఇవాళ తిరుమలలో తిరుపతిలో జరుగుతూ ఉంది చూడండి, వరుసగా కల్తీ. భగవంతుడికి సమర్పించే నైవేద్యంలో కూడా కల్తీ. ఆ కల్తీ అని తెలిసి కూడా కంటిన్యూ చేశారు. ముందు టెస్ట్ చేసిన తర్వాత కల్తీ అని తెలిసింది కూడా కంటిన్యూ చేశారు. ఎవరు ఆపడానికి ప్రయత్నం చేయాలంటే కారణం ఏంటి? వాళ్ళకి అదే అక్కడ అవినీతి జరుగుతూ ఉంది కాబట్టి కింద పని చేసేవారు కూడా అవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనే నిర్ణయానికి వస్తారు. అట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. మీ టైంలో పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా జైలుకి వెళ్ళారు సార్? ఏదన్నా సందర్భం అంటే మీరు డిఎస్పీ ర్యాంక్ లో ఉన్నప్పుడు ఆ టైంలో పోలీస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళి ఎంతో మంది పోయినారండి, కానీ మన ఆంధ్రాలో ఎవరు పోలా. ఆంధ్రాలో ఎవరు ఇక్కడ నక్సలైట్లు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కొంత ఎంక్వైరీ కమిషన్ లో వేశారు, దాని మీద కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ కొన్ని సందర్భాల్లో జైలు పోయే స్థితి ఎవరికి ఆంధ్రలో రాలేదు. మిగిలిన రాష్ట్రాల్లో పోయినారు. ఇక్కడ ఎందుకంటే సంజయ్ గారు అని చెప్పేసి చాలా మంది పోలీస్ ఆఫీసర్లు అండి, ఒక అది ఇంటెలిజెన్స్ ఒక ఆఫీసరు, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారండి. వాళ్ళు వెళ్ళారు కొంతమంది. ఇప్పుడు అంటే అవినీతి ఆరోపణలు అంటే అవినీతి అంటే ఇక్కడ పోలీసు చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్. అది నువ్వు న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అన్యాయం చేయకూడదు. న్యాయం చేయకపోయినా పర్లేదు, న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అన్యాయం మాత్రం చేయకూడదు. ఇక్కడ అన్యాయాలు చేస్తున్నారు. వీళ్ళు సస్పెండ్ అయిపోతున్నారు. ఐజీలు, డీజీలు, ఎస్పీలు ఎందుకు సస్పెండ్ అవుతున్నారు? చెప్పిన మాట వినలేదనుకోండి, ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. ఎప్పుడైతే నాకు ఈ పోస్ట్ కావాలి, ఈ పోస్ట్ లో నాకు డబ్బులు వస్తాయి, లేకపోతే నా పరుగుబడి పెరుగుతుంది, నా ఇంట్రెస్ట్ నాకు ఉన్నాయని అనుకున్నప్పుడు రాజకీయ నాయకుడి దగ్గర పోయా మీరు నాకు పోస్టింగ్ ఇచ్చండి, పలానా చోట ఇవ్వండి, ఇప్పించండి, ఇదిగో ఇది తీసుకోండి. వాళ్ళు అదే జరుగుతూ ఉంది. డబ్బులు ఇవ్వడం, ఆఫర్ చేయడం, పోస్టింగ్ కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మరి ఖర్చు పెట్టినోడు వాడు ఏం చేస్తాడు? ఆ పోస్ట్ లో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేస్తేనే డబ్బులు వస్తాయి. నిజాయితీగా చేసి ఎవరికి అన్యాయం చేయకుండా ఉంటే డబ్బులు ఎందుకు వస్తాయి? ఆయన జీతానికి వస్తుంది కదా, అంతే కదా. అది జరుగుతూ ఉంది ఇప్పుడు అన్ని చోట్ల. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నానుకోండి, ఇది డీజీపీ, అది అంటే డీజీపీ ర్యాంక్ ఫస్ట్ పొజిషన్ డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని. అంటే ఏ పోస్ట్ లో అంటే ఎందుకు అలా ప్రాకులాడుతుంటారండి? నాకు మీరు అన్నట్టు డబ్బులు ఒక డబ్బుల గురించి ఒకటి, ఇంకోటి అంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయి అంటున్నారు మీరు. పేరు ప్రఖ్యాతులు పోస్టును బట్టి కాదండి. ఇప్పుడు చిన్న పోస్ట్ లో ఉన్నా కూడా ఇవాళ చూడండి, లేటెస్ట్ గా మన టెర్రరిస్ట్ నిన్న ఢిల్లీలో జరిగింది కదా. అవునండి. ఆ ఢిల్లీలో టెర్రరిస్ట్ అది జైషే మహమ్మద్ వాళ్ళ పోస్టర్స్ ని పట్టుకొని అసలు మొత్తం తీయంతలా అయింది ఎవరు? ఒక ఎస్పీ, కర్నూలు జిల్లా చెందిన ఐపీఎస్ ఆఫీసర్, శ్రీనగర్ లో పనిచేసే సీనియర్ ఎస్పీ సందీప్ చక్రవర్తి అని. మరి డీజిల్కి రాలేదు కదా అది. సందీప్ చక్రవర్తి ఈయనకు వచ్చిందండి, ఆయనకు వచ్చింది. అందువల్ల నువ్వు చేసే పని బట్టి నీ పాపులారిటీ రావాలి, లేదా నీ మంచితనాన్ని బట్టి, నువ్వు పట్టుకున్న కేసులను బట్టి, నువ్వు ఇంటిగ్రిటీ అంటే నీ కేవలం లంచం తీసుకోకపోవడమే కాదు, పర్సనల్ ఇంటిగ్రిటీ, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ. ఆ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉండి ఏం న్యాయం చేస్తా అంతే. వాడు చెప్పేది ఏంది, వీడు చెప్పేది ఏంది అనే పద్ధతిలో ఇంతకుముందు ఉండేవాళ్ళు. అవునండి. ఎప్పుడైనా తక్కువ మంది మాత్రమే తప్పుడు పనులు చేసేవాళ్ళు కనపడేవాళ్ళు ఒకప్పుడు. ఇవాళ అట్లా కాదు. అవునండి. బాగా మంచి పని చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రవీణ్ ప్రకాష్ అని ఒక ఆఫీసర్ ఉండేవాడు అండి. నిన్న క్షమాపణ చెప్పాడు. ఏది వెంకటేశ్వరరావు గారికి, వెంకటేశ్వరరావుకి, ఆయనకు జాస్తి కృష్ణ కిషోర్, ఐఆర్ఎస్ఐ ఆయన ఉన్నప్పుడు ఆయన జాస్తి కృష్ణ కిషోర్. అవునండి.
వాళ్ళిద్దరు నువ్వెందుకు క్షమాపణ చెప్పావు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండి, ఇవాళ క్షమాపణ చెప్పేవాడివి ఆ రోజునే వాళ్ళు చెప్పిన చెడ్డ పనులు చేయకుండా వాళ్ళని అంత ఇబ్బంది పెట్టకుండా ఉంటే నీకు బాగానే ఉండేది కదా. ఎందుకు అలా చేసి ఉంటారంటారు ప్రవీణ్ ప్రకాష్ ఆ టైంలో? ఎందుకు అలా ఇబ్బంది పెట్టుంటారంటారు? ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఈవెన్ చీఫ్ సెక్రటరీని కూడా లెక్క చేయలేదు ఆయన, ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని. ఎంతే నేను ఆలినాలు, నేను ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా అది చేస్తున్నా, నేనేం చెప్పినా ముఖ్యమంత్రి గారు ఓకే అంటున్నారు అనే ఉద్దేశంతో చేశారు. అది ఒకప్పుడు ఉండేది కాదు. ఒకవేళ ముఖ్యమంత్రి ఒకవేళ తన సొంతానికి ఏదైనా చెప్పినా కూడా సారీ జరగదు, జరగకూడదు, జరిగితే ఇది నష్టం, మీకు నష్టం, మాకు నష్టం, ప్రజలకు నష్టం అని చెప్పగలిగిన ఆఫీసర్లు ఉండేవాళ్ళు ఎంతమంది. చెప్పేసేవారు, భయపడేవారు కదండి? కాదు, ఎందుకు భయపడటం? భయపడితే పెద్దవాళ్ళ దగ్గర పని చేయకూడదండి అసలు. అటువంటిప్పుడు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు మనం చేసేద్దాం, కంగారు పడిపోవడం. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఇంకెవాళ్ళైనా రాజ్యాంగబద్ధంగానే పరిపాలించగలరు కదా. అవునండి, చట్టబద్ధంగా పరిపాలించాలి కదా. అది కానప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో మణిపూరు త్రిపురాన ఏరియాలో ప్రోగ్రాం ఉండింది కొండల్లో. అదే రిటర్న్ వచ్చేటప్పుడు ఆ జీపు ఆయనే డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. అది చేయకూడదు కదా. ఆయనకి సరదా, ఆ వయసులో సరదా అయితే కావచ్చు, బట్ యువర్ ప్రైమ్ మినిస్టర్, దేశం మొత్తానికి ప్రైమ్ మినిస్టర్. నువ్వు జీప్ డ్రైవ్ చేస్తా ఉంటే నీ సెక్యూరిటీ ఆఫీసర్ ఏం చేయాలా? ఆపాలండి. ఆపాడు ఆయన, ఎంఆర్ రెడ్డి గారు అప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉండి ఆపాడు. ఆపితే ఆయన కాస్త గట్టిగా మాట్లాడి నువ్వేంటి నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను, నువ్వు ఆపుతున్నావు అది ఇది అంటే అది కొంచెం గట్టిగా అరిచేటప్పటికి ఆయన ఢిల్లీ రాగానే రిజైన్ చేశాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు, క్యారెక్టర్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. అవును, ఆయన మంచి గురించి చెప్పారు అంతే. అదే చూస్తుంటే అసలు అప్పుడున్న రాజకీయ నాయకులు వేరుగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు అలాగే నేను ఎన్టీఆర్ దగ్గర ఉన్నప్పుడు బాంబుల శివారెడ్డి అని ఆయన ఉండేవాడు, కడప జిల్లా ఆయన. అవునండి, ఆయన మర్డర్ చేశారు సస్సాయి నగామంలో. ఒక పెళ్లికి అటెండ్ అయ్యి వస్తూ ఉంటాడు. విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం అనుకుంటప్పుడు ఈయన ఏదో ఎవరోదో చెప్తే వినేసేసి పోయి ఆ డెడ్ బాడీని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందుకు తీసుకుపోయి ఆ నుంచి గవర్నర్ దగ్గర తీసుకుపోవాలని హడావుడి చేశారు. అంతకుముందు ఇందిరారెడ్డి గారి మేనల్లుడు ఒకడిని మర్డర్ చేశారు. వాళ్ళంతా సార్ మీరు రావాలి సార్, మీరు రావాలి సార్ అని నేను అబ్జెక్ట్ చేశాను. సార్ మర్డర్ కేసు అది ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు చేయాలి, మీరు పోయి చేస్తే ఏంటి? తర్వాత ఎంక్వెస్ట్ రిపోర్టు, శవ పంచాయతీ, ఇదంతా జరిగేంత వరకు సీన్ ఆఫ్ అఫెన్స్ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. సీఎం పోతే ఏమవుద్ది? డిస్టర్బ్ అయిపోద్ది కదా, అంత గందరగోళం కదా. రేపు ప్రొద్దున అవతల పార్టీ వాళ్ళు కేసు విచారణకు వచ్చినప్పుడు మిమ్మల్ని సాక్షిగా వేస్తారు. మీరు పోయారు కదా, మీ అబ్జర్వేషన్ ఏంటో చెప్పాలిగా మీరు కోర్టుకి. ఇవన్నీ అనవసరం అండి, చేయకూడదండి ఇలాంటి ఆగాడు ఆయన. వాళ్ళు ఎంత బ్రతిలాడినా కూడా పోలేదు. మీ మాటే విన్నారు. మంచి మాట అది. అది మీ మాట అంటే ఉన్నది ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి మాట అది. అందువల్ల విన్నాడు ఆయన. ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని సినిమాలు వేశారు సార్. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ఉండి 2 సినిమాలు వేశారు. ఓజీ సినిమా అని ఇంకోటి వీరమ్మల్లోని. అప్పుడు ఈయన ఒక సినిమా వేసినట్టున్నారంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆయన చేశాడు కదా. వీర బ్రహ్మేంద్ర స్వామి అంటారా? వీర బ్రహ్మం కాదు, మీనాక్షి శేషాద్రి గారితో. మీనాక్షి శేషాద్రి తోటి సినిమా అంటే ఆయన వ్యాపకంగా ఉండి అప్పటి వరకు అనుకోని నేను ఇంకా సినిమా జీవితాన్ని చదివిస్తున్నాను, నేను సినిమాలు చేయను, కేవలం ప్రజల కోసమే నేను ఉంటాను అన్నట్టుగా చెప్పిన తర్వాత సినిమా చేయకూడదు. సినిమా ఏంటిది? ఆ సినిమా అది షూటింగ్ లో విశేషాలు ఏమైనా చెప్పారా? అప్పుడు ఆ సినిమా షూటింగ్ విశేషాలు అంటే నాకు సోమరాజు గారు చెప్పారండి. ఆ సినిమా ఎట్లా అయిందంటే అది
విశ్వామిత్ర 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 సినిమా పేరు బ్రహ్మశ్రీ విశ్వామిత్ర. బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఉమ్, అదే ఒక రోజున మేము గండిపేటకి కుటీరానికి పోతున్నాం. ఉమ్, ఆయన, నేను, తర్వాత బివి మోహన్ రెడ్డి గారని ఎక్స్ మినిస్టర్ కర్నూలు, ఆయన చనిపోయినారు. అవునండి. ఆయన ఉన్నాడు. ఆయన బాగా క్లోజ్గా ఉండేవాడు ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ తోటి. ఉమ్, సినిమాల నుంచి ఎప్పటి నుంచో ఏదో జాతకం అంటాడు, అది అంటాడు, ఏదో తిరుగుతుంటాడు. పోతా ఉంటే మధ్యలో అన్నాడు, అన్నగారు మీరు అప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాయి, ఉమ్, 89కి ముందు, 87లోనూ ఏమో. ఉమ్, అన్నగారు మీరు సినిమాలు మానేసిన తర్వాత జనం సినిమాలు చూడట్లేదు, సినిమాలో వెళ్ళట్లేదు. సినిమాలు ఆడట్లేదు, అసలు సినిమాలు జనం పోవట్లేదు, ఉమ్, మనం మళ్ళా ఒక సినిమా తీయాలా ఎలక్షన్ లోపల, అది ఇది అని చెప్పాడు. ఆయన ఏం కామెంట్ చేయలేదు, ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఉమ్, నేను అన్నాను, మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాటలు మాట్లాడకూడదండి, ఉమ్, సినిమాలు చూడటం లేదా, ఎన్ని సినిమాలు సద్దినోత్సవాలు అవుతున్నాయండి, ఉమ్, ఆ? ఉమ్, అంటే ఈ సినిమా చూస్తేనే ఓట్లేస్తారు జనం. ఉమ్, ఇప్పటి వరకు మీరు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యము, లేకపోతే పక్క ఇళ్ల నిర్మాణము, ఉమ్, లేకపోతే ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వటము, మండల వ్యవస్థ పెట్టడము, ఎన్నో సంస్కరణ చేశారండి పరిపాలనా రంగంలో. ఉమ్. అంటే వీటన్నిటికీ ప్రజలు ఒప్పుకొని ప్రజలకు పాలన గాని ఆ, చాలా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే వరుస చాలా ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు సినిమా చూడకపోతే, సినిమా చేయకపోతే మనకు ఓటు రావు అనేటువంటి పద్ధతి మీకు కరెక్ట్ కాదు, మంచిది కాదు ఉమ్, అని చెప్పి నేను నా అభిప్రాయం చెప్పాను. నాకున్న వీక్నెస్ అది, ఎవరేమన్నా అనుకోని ఉమ్. నా అభిప్రాయం నేను చెప్తుంటా, విన్నాయి వినకపోయిన ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా అంతే, అడిగితే అంతే చెప్తాను. తర్వాత ఏమైంది, సరే ఆయనకు లోపల ఇంకా ఉంది, ఏదో చేయాలనుకున్నట్టు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్ మొదలు పెట్టారు నాచారంలో. నాకు చాలా ఎంబరాసింగ్గా ఉండేది ఆ ఇబ్బంది. సినిమా వాళ్ళకి. నేను కాకపోతే మేము ఏదో అవతల రూమ్లో కూర్చునేవాడు అనుకోండి, సంబంధం లేకుండా. కాకపోతే సీనియర్ ఆఫీసర్లు ఉమ్, ఆ, ఫైల్స్ పట్టుకొని వచ్చి అక్కడ నిలుపుంటే ఉమ్, ఎంత ఎంబరాసింగ్గా ఉంటుంది. ఉమ్, ఆయన మేకప్ మీదనే వచ్చి సంతకాలు పెట్టడం, అదొక కారణం ఓడిపోవడానికి. ఉమ్. 89లో ఓడిపోవడానికి అదొక కారణం. అది ఉద్యోగస్తుల వయసు తగ్గించడం, తెలిసి తెలియక వేరే వాళ్ళ మాటలని ఉమ్, చేసి అది కోర్టులో కొట్టేయటము, అవునండి. దానివల్ల పరువు నష్టం అయిపోయింది. అది ఒక కారణం. ఉమ్, పట్వారీ వ్యవస్థ, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. ఉమ్, రద్దు చేయటం మంచిదైనా కూడా ప్రజల్లో ఒక గ్రూపు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళందరూ వ్యతిరేకులు అయిపోయినారు కదా. అవునండి. అట్లా ఆయన దెబ్బతిన్నాడు. ఉమ్, చేసిన మంచి పనులు ఎన్నున్నా కూడా అవునండి. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల, కొన్ని అనవసరమైన నిర్ణయాల వల్ల ఉమ్. ఆయన దెబ్బతిన్నాడు. ఇప్పుడు కొంతమంది చాలా మంది ఏంటంటే ఒక ప్యాకాటో లేకపోతే సిగరెట్టో లేదా మందో ఏదో అలవాట్లు ఉంటాయండి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కొంతమందికి. ఆయనకి అటువంటి అలవాట్లు లేవు. ఉమ్, పొద్దున్నే మాత్రం చుట్ట కాస్తేవాడు పొద్దున్నే అది నువ్వు బహుశా అది అంతే. టాయిలెట్కి వెళ్తానికి అని అనుకోమండి. ఏదైనా కానీ ఓ చుట్ట కాల్చేవాడు. అంటే ఎందుకంటే ఆయన ఉద్దేశంలో ఆ టోన్ బాగుంటుందని, చుట్ట కాల్చినప్పుడు వాయిస్ బాగుంటుందని, ఆయన డైలాగ్ డెలివరీ బాగుంటుందనే ఉద్దేశంతో మొదలు పెట్టేవాడు. అది మాత్రం చేసేవాడు. ఇక మిగిలినన్ని ఏదో నీళ్ళకంతా సోడాలు మాత్రం బాగా తాగేవాడు. సోడాలు 5-6 సోడాలు తాగేవాడు రోజు. అంటే గోలీ సోడా అంటారు అదండి? గోలీ సోడా కాదు, ఇది బ్రిస్లరీ సోడా, అవి తాగేవాడు. తర్వాత ఈయన రాత్రులు చీర కట్టుకుని అవన్నీ అవన్నీ అబద్ధాలండి. అవన్నీ ఇంట్లో చూసినట్టు కావాలని వీళ్ళు కొంతమంది ఇప్పుడు మండలాధీశులని ఒక సినిమా తీశారు. తర్వాత ఆయన్ని విమర్శిస్తూ ప్రత్యేకంగా సినిమాలు తీసిన కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఆపోజిట్ గ్రూప్ ఉంటది కదా సినిమాల్లో. కాకపోతే ఆ స్థాయిలో ఉన్న మనిషిని గేల్ చేయడానికో లేకపోతే విమర్శించడానికో చేయటం అంత మంచి లక్షణం కాదు. కానీ చేశారు. అట్లా చాలా రూమర్స్ మొదలు పెట్టారు. శవ పూజలు చేస్తాడు, అవి చేస్తాడు, అబద్ధాలు. ఆయన ఒకటే బయట నుంచి టూర్కి పోయి వచ్చాడంటే కొబ్బరికాయతోటి దిష్టి తీసేవాడు. కొబ్బరికాయతో చాలా మంది తీసుకుంటారు. అవును, తప్పలేదండి అది. అంతేగాని ఆయనకు దేవుడి మీద నమ్మకం ఉంది, వెంకటేశ్వర స్వామిని కొలుస్తాడు, అంతవరకే. కానీ ఇవన్నీ అబద్ధం మాటలు కూరక
అటువంటి వ్యక్తి ఎటువంటి అవినీతి మనకు లేకపోయినా ఆ రోజుల్లో మినిస్టర్గా పనిచేసిన రామచంద్రరావు గారిని 10,000 రూపాయలకు లంచం తీసుకున్నాడని అరెస్ట్ చేసి డిస్మిస్ చేసిన ఆయన మీద కూడా ద్రోణరావు సత్యనారాయణ గారు కేసు వేశాడు. కేసులు వేయడానికి ఏముంది? ఇప్పుడు వాళ్ళు చూస్తున్నా కదా ఎన్ని తప్పుడు కేసులు, ఎన్ని వ్యవహారాలు జరుగుతున్నాయో. అట్లా కొన్ని ఉంటాయి. ఎప్పుడు మంచి ఉన్న పక్కన చెడు కూడా ఉంటది. కానీ ఎన్టీ రామారావు గారు వాళ్ళ పిల్లలు కానీ భార్య గారు ఎవరికి తెలియదు సార్. ఎప్పుడు అసలు సెక్రటేరియట్ ముఖమే చూడలేదు వాళ్ళు. రాలేదు ఎవరు. నేను ఎవరో తెలుసా, ముఖ్యమంత్రి కొడుకుని. అది చాలా గొప్ప వ్యవహారం అయింది. ఈ దేశంలో ఉన్న వారసత్వ రాజకీయాలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఆయన కొడుకులు గాని కూతుర్లు గాని ఎవరైనా, ఇప్పుడు కూతుర్లు అంటే సరే పురంధరేశ్వర గారు ఆమె సొంతంగా ఆయన వెళ్ళిపోయిన తర్వాతనే ఏమో రాజకీయాల్లోకి వచ్చేసింది, ఒక స్థాయికి వచ్చేసింది. అట్లాగే భువనేశ్వరి గారు ఆమె వ్యాపార రంగంలో షైన్ అవుతుంది. అంతేగాని ఆయన ఉన్నంతకాలం కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరైనా ఒక పైరవి చేయటమో లేకపోతే ఒక సెక్రటేరియట్కి వచ్చి కలవటమో వాళ్ళు అది ఎప్పుడు లేదు. అది అటువంటి క్యారెక్టర్ ఎవరికి ఉంది? ఇప్పుడు వాళ్ళు ఏ చీఫ్ మినిస్టర్కి ఉంది? వాళ్ళు ఎవరో దూరం చుట్టాలు కూడా వచ్చేసి పక్కన నిలబడిపోయి భయం. ఇంటర్వ్యూ భయం సార్ అప్పుడు. అంటే ఎవరి బంధువులు కింద దగ్గర కూడా రారండి. బావమరిది అయితే వచ్చేవాడు ఎప్పుడన్నా. అంతేగాని వియ్యంకులు కానీ వాళ్ళు కానీ వచ్చినా ఎక్కడో లాడ్జిల్లో ఎక్కడో ఉండేసేసి అట్లా వచ్చి కనపడిపోవడం తప్ప. ఇప్పుడు భార్య బసవతారక గారు ఇప్పుడు ఎన్నాళ్ళు చూసారు సార్ మీరు? ఎన్నాళ్ళతో అయ్యో ఎవడో మాట్లాడేవారు ఆవిడ? అంటే ఆవిడ గురించి ఎవరు తెలియదు సార్ పెద్దగా. మహాతల్లి అండి ఆమె. పాపం సెక్రటేరియట్కి క్యారేజ్ పెట్టుకొని పోయేది. సెక్రటేరియట్కి ఆయన భోజనం చేసిన తర్వాత క్యారేజ్ తీసుకుని వచ్చేది అంతే. ఇక మమ్మల్ని పనిచేసే వాళ్ళందరినీ ఉద్యోగులందరినీ కూడా చాలా పద్ధతిగా గౌరవంగా చూసేది. బ్రేక్ఫాస్ట్ చేశారని ఆయన, టీ తాగారా, చాలా పద్ధతిగా. అంటే ఏమనుకున్నట్టు ఏమండి బసవత ఏమండి అని అనేవారు భార్యను కూడా. అంటే బయట వినటం మేము మాకు తెలియదు కాబట్టి. అంటే ఆయన అందరినీ గౌరవిస్తాడండి. కొడుకులైనా కూడా నాన్న జయకృష్ణ జయకృష్ణ అదే జయబాబు ఏంటి నాన్నగారు అంటారు వాళ్ళు. ఓకే, మనం అట్లానే కదా. బాలకృష్ణ గారిని ఎలా మాట్లాడేవారండి? వాళ్ళు బాలయ్య బాబు అందరినీ గౌరవంగా ప్రేమగా చూసుకుంటాడు. పిల్లల మీద చాలా ప్రేమ ఉంది ఆయన. అంటే నేను బసవతారక మేడం గారు విషయంలో చెప్పారన్నమాట. ఆయన లక్ష్మణ్ గారితో ఇంటర్వ్యూ చేశాడు, డ్రైవర్ లక్ష్మణ్తో. ఆ లక్ష్మణ్ ఏం చెప్పాడంటే, ఆయన పేరేమో రాముడు, ఎన్టీ రామారావు రాముడు, నువ్వు లక్ష్మణమ్మ, ఈడేమో డ్రైవర్ అంట. అరే అన్నదమ్ములు బెల దొరికారా బాబు అని ఆవిడ అన్నట్టు జోక్ చేస్తుందంట బసవతారక మేడం గారు. అన్నకి తమ్ముడు లక్ష్మణ్ బెల దొరికాడు డ్రైవర్ అని. చాలా లక్ష్మణ్ కూడా కేవలం డ్రైవర్ గానే చూడలేదు ఆయన. చూడలేదంట కదా. అవునండి, సొంత మనిషిలాగానే చూశాడు. వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి పోయాడు. గృహప్రవేశానికి అవన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. కష్టపడే మనస్తత్వం, విపరీతమైన కష్టపడే మనస్తత్వం. నాకే అనిపించేది ఆ ఎలక్షన్ టూర్లలో పగలంతా కష్టపడి స్టేజ్ మన చైతన్య రథం మీద నిలబడి మాట్లాడి సోడాలు తాగి అవి తాగి ఈ తాగి రాత్రి 7 గంటలకల్లా దుప్పటి కప్పుకొని ఎదురుపడ బండిలో. మరి ఆయన అనుభవించిన జీవితం ఏంటి? ఏసీలు గాని ఇతరత్ర సౌకర్యాలు గాని అన్ని ఉండి ఏం కర్మ పట్టిందయ్యా ఈయనకు ఇంత అనుకునేవాడు నేను. రోడ్డు మీద నిలబడి స్నానాలు చేయటాలు, ఈ గడ్డం చేసుకోవటాలు, ఇవన్నీ ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అనుకునేవాడు నేను. ఆ చైతన్య రథంలో పడుకోవడానికి బాగుంటుంది. ఫ్యాన్ ఏసీ ఉండేది కాదనుకుంటా. ఏసీ లేదు, పాడలేదు. చిన్న ఫ్యాన్ కూడా పెట్టుకునేవాళ్ళు. ఓ మంచం లాగా ఒక చేసేవాళ్ళు. అంటే మనిషి ఎందుకు ఇది అంటే ఆ మనస్తత్వం అన్నమాట, కష్టపడే మనస్తత్వం. ఇప్పుడు ఎవరు కూడా మామూలుగా ఇవాళ మనలాంటి వాళ్ళైనా సాధారణ జనమైనా కూడా మేము చాలా గొప్పవాళ్ళం, మా తాతలు చాలా గొప్పవాళ్ళు, మా తాతల నేతులు చూడండి, మూతులు వాసన చూడండి అనే పద్ధతిలో మాట్లాడతారు మనం. అవునండి. అంటే పూర్వ స్మృతులు వదిలేసేసి మేము పైనుంచి ఉడిపడ్డాం, చాలా పెద్దవాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు ఇవాళ. అవునండి, కొద్ది ఇంతుంటే చాలా అంత చెప్తారు. కానీ ఆయన అంత కష్టపడి అంత పైకి వచ్చిన తర్వాత కూడా, ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన
ఆ గత వ్యవహారాలన్నీ మర్చిపోలేదు ఆయన. చెప్పేవాడు ఆయన. మాకు కారులో పోతా ఉంటే ఇద్దరం ఉండేవాళ్ళం వరక. నేను అట్లా కష్టపడ్డాను, ఇట్లా కష్టపడ్డాను బ్రదర్, అది ఇది ఇది ఇట్లా చెప్పేవాడు. అది చెప్పాల్సిన అవసరం లేదు కదా. అదేవిధంగా మనిషి గొప్పతనం తెలుస్తుంది. అది ఇప్పుడు ఏమవుతుందంటే అంటే నేను పడ్డ కష్టాలు నీకెందుకు చెప్పాలి, నేను ఎందుకు చెప్పాలా? ఇప్పుడు నేను హై రేంజ్ లో నువ్వంత పేదవాడి పని మాకు తెలియాల్సిన అవసరం లేదుగా అసలు. పక్కన వాళ్ళకి అది తెలియాల్సిన అవసరం లేదు కదా. అంటే బహుశా అన్నం లేని స్థితిలో అంటే బాగా పేద కుటుంబం అయి ఉంటుందండి. ఆయన విజయవాడలో ఒకసారి రాత్రిపూట 7-7:30 ప్రాంతంలో పోతున్నాం. 3 అంతెలు ఉన్నాయి కదా. అవునండి. ఆ 3 అంతెల కింద నుంచి పోతున్నాం. పోతుంటే లక్ష్మణ్ స్ట్రైట్ గా పోనీ అన్నాడు. స్ట్రైట్ గా అలా యాక్చువల్గా వేరే రూటు పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి అటు గెస్ట్ హౌస్ పోవాలా. ఇటు డైరెక్ట్ గా పొమ్మన్నాడు. హాస్పిటల్ ముందు నుంచి పొమ్మన్నాడు. సార్ పైలట్ ఇటు పోయింది సార్, మనం ఇట్లా పోతే ఎట్లా అన్నాను నేను. విజయవాడ మనకంతా కొట్టిన పిండి కదా, ఇబ్బంది ఏం లేదులే పోనీ అన్నాడు. కొద్ది దూరం పోయిన తర్వాత సెలవు చేయి, ఇక్కడ అందరు నన్ను గుర్తుపడతారు, బండి ఆగిందంటే చుట్టూ చేరతారు కూడా కొడుతుంది అని చెప్పి, ఇదో నర్సయ్య గారు ఆ లైట్ కనపడుతుంది చూడండి అటువైపు, అది ఒకప్పుడు మేము ఉన్న గుడిసె. గుడిసె అది పాక 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 గుడిసె. ఆ పాకలో మా అమ్మ గేదెలను పెట్టుకొని పాల వ్యాపారం చేసేది. నేను గుంటూరు నుంచి చదువుకొని వచ్చి ఆడుకొని వచ్చి ట్రైన్లో ఇంటికి వచ్చేవాడిని. వచ్చాడు రాత్రి 9:30-10 అయ్యేది. అప్పటి వరకు లాంతర్ పెట్టుకొని నా కోసం వెయిట్ చేస్తుండేది. ఆ తర్వాత అది అమ్మేశాము. సనుమూల వెంకట్రావు గారు ఎక్స్ మినిస్టర్, అవునండి, వాళ్ళు కొని ఇవాళ బిల్డింగ్ కట్టించారు అని చెప్పాల్సిన అవసరం ఏముందండి. అసలు అదే ఇప్పుడు వాళ్ళు అయితే అంటే ఇది చెప్పరండి. ఎవరు చెప్పరు, ఇప్పుడు మనమే చెప్పాము. అవును, ఇంతకు ముందులో రోజుల్లో మనం పడ్డ కష్టాల గురించి మనమే చెప్పాము. అవునండి. ఆ స్థాయిలో ఉన్న మనిషి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. అంటే అంత గ్రాస్ రూట్స్ మనిషి. అట్లా ఎన్నో చెప్తా ఉంటాడు ఆయన. ఎక్కడైనా పోయినప్పుడు అది జరిగింది జరిగింది అని చెప్తా ఉంటాడు. ఇంకా ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయండి? అంటే ఆయన మీద చాలా ఎప్పుడు నాన్ వెజిటేరియన్, చికెన్, కోడి తినేస్తాడు, అలా ఏ ఉంటాయండి? తింటాం, బాగానే తింటాడు ఆయన. అంటే మంచి హెవీ ఫుడ్. అంటే నాటుకోడి చాలా ఇష్టపడతారని. ఒక నాటుకోడి అని కాదు, ఫిష్ అని కాదు, లేకపోతే స్వీట్ అని కాదు, ఇంకోటి కాదు, ఏది ఉంటుంది వాళ్ళ సంస్కృతి తింటాడు మనిషి. మనం తినలేము. ఒకటి ఎర్లీ మార్నింగ్ 3-3:30కి లేస్తే ఆ ఎక్సర్సైజ్లు వ్యవహారం అన్ని చేసి స్నానం గేనం చేసి 5-5:15 అట్లా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండాల. బ్రేక్ఫాస్ట్ తింటాడు. అంటే దోశ ఇడ్లీ కాకుండా ఏమున్నా కూడా, ఏదన్నా ఇడ్లీ అయినా 10-12 తింటాడు, దోశ లేకపోతే చికెను ఏదుంటే అది తింటాడు. మనలో కూడా అట్లా తినాలనుకుంటాడు. పక్కన ఉంటే ఇప్పుడు ఇంట్లో అంటే ఆయన మన లోపలికి పోవనుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు. కానీ అదే టూర్స్లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కూర్చుంటే నర్సయ్య గారు రండి అనేవాడు. అంటే సార్ మాకు ఇప్పుడు అలవాట్లేదు, 5 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేసేది, 8-8:30కి ఎక్కడో తింటాం రండి మీరు కానీ భయ్యా తీసుకో అనేవాడు. ఆయన పక్కన కూర్చోపోతే వెంట కదా, మనం ఏదో 2 ఇడ్లీ తింటాం, 3 ఇడ్లీ తింటాం అంతే కదా. అవునండి. ఏంటా వయ్యారు తిండి ఏంటి, గట్టిగా తినండి, కష్టపడేది మనమే కదా. నేను బాగుతా ఉంటాను, హరికృష్ణ డ్రైవింగ్ జాగ్రత్త చేయాలా, నువ్వు నన్ను కాపాడాలా, తిను గట్టిగాను. అట్లా అంటే ఒక రకంగా హ్యూమరస్ గా మాట్లాడతాడు, బాగా ఆప్యాయతతో మాట్లాడతాడు. అది ప్రేమ ఆప్యాయత ఉంది కలిపి. ఇప్పుడు హరికృష్ణ అన్నారు కదా సార్, డ్రైవింగ్ ఆయనకి ఎందుకు ఇచ్చారు సార్? హరికృష్ణకి చాలా మంది డ్రైవర్లు ఉంటారు కదా. హరికృష్ణ చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్ అండి, చాలా కాంపిటెంట్ డ్రైవర్. ఆ చైతన్య రథాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు మామూలు కార్లు గీర్లు అంటే పోతలేదు, కానీ చైతన్య రథం హెవీ బండి కదా, ఆయనే స్వయంగా డ్రైవ్ చేసేవాడు. ఆయన చాలా చాలా మంచి మనిషి. పాపం చనిపోయి ఎక్కడ ఉన్నాడో కానీ హరికృష్ణ గారు చాలా మంచి మనిషి. అసలు అందరితోటి
నేను చీఫ్ మినిస్టర్ కొడుకున్నాను, లేకపోతే నేను సినిమా యాక్టర్ అని, పెద్ద సినిమా యాక్టర్ కొడుకున్నాను, ఆ ఫీలింగ్ లేనే లేదు ఆయన. బండి ఆపాలనుకో, మీటింగ్ అయిపోయేంత వరకు ఒక టార్పాలను పరుచుకొని బండి కింద పడుకునేవాడు. మామూలు డ్రైవర్లు ఇప్పుడు లారీ డ్రైవర్ వాళ్ళు పడుకుంటారు అవునండి, అట్లా ఉండేవాడు. లేచినప్పుడు మామ మామ అనేవాడు నన్ను. మామ సిగరెట్ ఉందా అనేవాడు. సిగరెట్ జేబులో ఉంటే తీసి ఇచ్చాం, ఆయన దగ్గర ఉంటే మేము తీసుకొని కాల్చేవాళ్ళం. అంత అందరితోటి, మాతోటే కాదు మిగిలిన డ్రైవర్లు కానీ వాళ్ళతో అందరితోటి బాగుంటాడు. అదే ఇప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి వాళ్ళ అమ్మగారు ఈయన రెండో భార్య అనుకుంటాండి, హరికృష్ణ. అప్పుడు మీకు తెలియదు అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు మొదటి భార్య రెండో భార్య అని మీకు తెలియదమ్మా మీకు ఎవరికన్నా? అంటే మొదటి భార్య సరే నిమ్మకూరు గ్రామం బంధువుల అమ్మాయి, ఆ అమ్మాయి ఉంది. ఆ తర్వాత మరి ఏమని ఎప్పుడు చేసుకున్నాడో కరెక్ట్ మాకు తెలియదు, కానీ రెండో భార్య అని తెలుసు. రెండో భార్య ఉంది, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అని తెలుసు. దానికి కూడా తెలుసు, ఎన్టీఆర్ కూడా తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తీసుకొచ్చేవాడు, పిలిపించేవాడు. ఆమె కూడా అప్పుడప్పుడు అంటే అసతరంగారం ఉన్నప్పుడు లేదు, కానీ తర్వాత ఏదైనా వంటలు చేసి పంపించేది. అంటే ఎన్టీ రామారావు గారు అమ్మగారు ఎన్టీ రామారావు గారికి తెలుసు అనమాట. జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారు ఎన్టీ రామారావు గారు తెలుసు. అంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి పలకరించేవారంటే ఆ బాబుని, మనవాడు అంటే జూనియర్ ఎన్టీఆర్ని పలకరించేవాడు ఆయన. లక్ష్మణ్ గారు చెప్పారులేండి, దూరంగా ఎక్కడో కారు ఆపి ఏదో పిలిపించి అది చేసి మాట్లాడేవారంట. బాగానే ఉండేవాళ్ళు అంతే. డబ్బులు సంపాదించి మాత్రం కోరిక బాగా తక్కువ అనుకుంటున్నాను. లేదండి, వేల కోట్లు సంపాదించాలి కానీ. కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో సంపాదన పరంగా తక్కువ వచ్చినా కూడా రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఆ రోజున డబ్బుకు వాల్యూ ఎక్కువ ఉంది. అందువల్ల ఇప్పుడు ఆచారం స్టూడియో కానీ, లేకపోతే ముషిరాబాద్ స్టూడియో కానీ, ఆహ్వానం హోటల్ ఏరియా కానీ అన్ని సొంతం కొనుక్కున్నాడు ఆయన. ఇవాళ ప్రతి వాళ్ళు స్టూడియోల కింద గవర్నమెంట్ నుంచి స్థలాలు తీసుకున్నారు కదా. అవునండి, మరి ఆయన తీసుకోలేదు కదా. అందువల్ల ఆయన నా సొమ్మే నాకు కావాలని, నా కష్టపడ్డ సొమ్మే నాకు కావాలని అనుకున్న గొప్ప వ్యక్తి ఆయన. బాలకృష్ణ గారితో ఎలా ఉన్నారంటే, బాలకృష్ణతో మాట్లాడేవారండి, అందరితో బాగుండేవాడు. బాలకృష్ణ గారు అంటే బాలయ్య అని పిలిచేవారట. బాలయ్య నాన్న, మాలయ్య. ఈయన ఎలా ఉన్నారంటే బాలకృష్ణ భయపడేవారండి డాడీ, నాన్నగారు. అది అందరూ నాన్నగారు అంటారులేండి, కానీ ఆడపిల్లలు ఎక్కువ కనిపించేవారు కాదండి. ఆడపిల్లలు అంటే ఇంకా పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళు సపరేట్ గా, అంటే చిన్న అమ్మాయి అప్పుడు పెళ్లి కాలేదు, ఆ అమ్మాయి ఉండేది. మిగిలిన వాళ్ళు ఎవరి సంవత్సరం. చనిపోయిన రోజు ముందు రోజు ఏమైనా మాట్లాడారని? ముందు రోజు కానీ ఆ ఏరియా ఆ టైంలో చనిపోయేటప్పుడు, ఇంకా చనిపోయినప్పుడు జరిగిన అసలు మీకు ఎలా తెలిసిందే? చనిపోయినప్పుడు అంటే నేను అప్పుడు లేను కదా. 89 డిసెంబర్లో ఓడిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను డిపార్ట్మెంట్ వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోయినా నేను అప్పుడు 91 92 అప్పటి వరకు డిపార్ట్మెంట్లో ఇక్కడ సిఐడిలో, ఇంటెలిజెన్స్లో సిఐడిలో పనిచేసి ఫస్ట్ పోస్టింగ్ వైజాగ్ రూరల్ ఎస్పీగా. అప్పుడు ఆయన అరకు వ్యాలీలో సినిమా షూటింగ్కి వచ్చాడు. అంటే ఆయన షూటింగ్కి వచ్చాడు, నేను జిల్లా ఎస్పీ. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ బందోబస్తు అంతా ప్రొవైడ్ చేశాను, నేనేం పర్సనల్గా పోలేదు అక్కడికి, పోకూడదని. ఓకే, పోయినా తప్పేం లేదు. ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ పోయి మర్యాదగా, అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి నక్సలైట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పొచ్చు, తప్పేం లేదు. ఫుల్ బందోబస్తు పెట్టా వచ్చేసాను నేను. ఆ తర్వాత సరే కొన్ని కారణాల వల్ల అక్కడ అప్పుడున్న హోమ్ మినిస్టరు మన్సూరారెడ్డి గారికి నాకు కొంచెం ఇబ్బంది అయింది. దాంతో ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. ఓ 10 నెలల్లోనే ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ సిటీ క్రైమ్ హైదరాబాద్ సికింద్రాబాద్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్కి వేశారు. అప్పుడు 93 అట్లా అయిపోయింది. ఇంకా లక్ష్మీభారతి గారు వచ్చారు, సరే పెళ్ళి అయింది, అంతా జరిగింది కదా. జరిగిపోయిన తర్వాత నేను ఒక 4 రోజులు 5 రోజుల ముందు, ఎలక్షన్ రిజల్ట్స్ 94లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందు 3-4 రోజుల ముందు వరకు పోయి కలిశాను.
కలిసి సార్ మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటాయి కదా మాకు, అవునండి. సో 220 దాకా వస్తాయి సార్, 220 వరకు. 220 దాకా వస్తాయి అని. ఏం బ్రదర్ 250 240 దాకా వస్తాయి ఆ, అన్నాడు. ఆ, సరే మా ఎస్టిమేషన్ అది సార్ అన్నా. వచ్చేసాయి రెడీగా ఉండు అని అన్నాడు. ఆ, సార్ నేను చెప్పాను సార్ ఇప్పటికీ మీ దగ్గర 5.5 సంవత్సరాలు చేశాను నేను, ఉమ్, ఇప్పుడు ఎల్లకాలం ఇటువంటి జాబ్లో చేస్తే వీళ్ళు ఏదో ఫైర్వేల్ కోసం వచ్చారో ఇంకోటి అని అనుకుంటారు, ఉమ్, మాకు మాకు జిల్లాలో మేము పనిచేయాలా, మాకు కెరియర్ ఇంపార్టెంట్ కదా ఉమ్, అని చెప్పి అంటే ఓకే ఎక్కడికి కావాలా అన్నాడు. ఉమ్, అప్పటికి ఆయన ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ రాలేదు, ఉమ్, ఎక్కడికి కావాలన్నాడు. నాకు ఎప్పుడు నేను ఈ పోస్టింగ్ ఆ పోస్టింగ్ కావాలని ఎప్పుడు అడగలేదు సార్, ఎవరిని అడగలేదు. ఉమ్, నాకు ఒకటే అంటే మా అబ్బాయి ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఉమ్, ఆ అమ్మాయి ఏమో మెడిసిన్ చేస్తూ ఉంది అనగానే అంటే మరి రంగారెడ్డికి వెళ్ళు, ఉమ్, రంగారెడ్డి జిల్లా అయితే నీకు బాగుంటుంది, కంబైండ్ అప్పుడు సైబరాబాద్ ఇదంతా లేదు. అవునండి. సో రంగారెడ్డి తీసుకో, నాచారం తర్వాత గండిపేట అంతా నీ కిందనే ఉంటాయి కదా, ఉమ్, నేను అటు ఇటు తిరుగుతుంటే కూడా నా సెక్యూరిటీ చూసుకుంటావు కదా అన్నాడు ఆయనే. ఓకే. చాలా థ్యాంక్స్ సార్ అన్నాను. ఉమ్, ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, సీఎం అయిన తర్వాత రంగారెడ్డి అప్పుడు చాలా ఇంపార్టెంట్ జిల్లా, ప్రెస్టీజియస్ జిల్లా అది. ఉమ్, ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఉమ్, ఈయన బాలకృష్ణ క్లాస్మేట్లు కూడా పోలీసులో ఉన్నోళ్ళు, ఇప్పుడు ఆయన ఎంపీ ఉన్నాడు కదా బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఉమ్, ఆయన కూడా ట్రై చేశాడు ఆయన ద్వారా రంగారెడ్డికి రావాలని. ఉమ్, ఈయన ఒకటే నర్సయ్య గారు ఈజ్ మై మ్యాన్, ఉమ్, ఆల్రెడీ డిసైడ్ చేశాను నేను. అట్లా అంత గొప్పగా ఆలోచించే మనిషి ఎవరు ఉంటారండి? అవునండి. అయిపోయింది ఏమయ్యా నేను రమ్మంటే నువ్వు రానంటావు ఉమ్, అని అనుకోవాలి కదా. అవును. ఆ చనిపోయిన రోజు మీకు ఎలా తెలిసింది సార్? అంటే ఎవరు చెప్పారు అసలు? ఏమన్నారు అసలు? ఎలా చనిపోయారు ఏమన్నా మీకు తెలిసిందండి ఇన్ఫర్మేషన్ అన్నా? ఏది ఎన్టీ రామారావు గారు ఎలా చనిపోయినట్టు అన్ని ఏ రోజున తెలిసింది మీకు? చనిపోయేటప్పుడు ఉమ్, నేను రంగారెడ్డి ఎస్పీగా వచ్చాను. ఆ తర్వాత ఈ పార్టీలో గొడవలు వ్యవహారం తెలుస్తూనే ఉన్నాయి కదా. ఉమ్, యాక్చువల్గా ఆయనకు బాగలేదు అంటే అంత అనారోగ్యం అంత తీవ్రంగా ఉంది అని ఎవరు అనుకోలేదు అప్పటికి. తర్వాత ఏదో ఈ పార్టీలో గొడవ ఈ వ్యవహారం అయిపోయిన తర్వాత, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్, ఏదో ఏదో కోర్టు కేసులు అయినాయని, పార్టీ ఫండ్ కూడా ఉమ్, ఆయనకి రాలేదని ఏదో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓ రోజు సడన్గా, అంటే నేను రంగారెడ్డి చాలా హెవీ డిస్ట్రిక్ట్ అది, అవును, అందులో పెద్దది. అప్పుడు 9 మున్సిపాలిటీల ఏరియా ప్లస్ అప్ టు తాండూరు, పరిగి, ఉమ్, ఇటు మేడ్చల్, అటు హైతనగర్ దాటి అటు మాల్ దాకా చాలా పెద్ద జిల్లా. సరే ఇంకా నేను దానిలో బిజీగా ఉన్నాను. నేను ఒకరోజు సడన్గా తెల్లవారి 6 గంటలకు ఫోన్ వచ్చింది, ఉమ్, పెద్ద ఆయన చనిపోయినాడు రాత్రి అని. నేను పంజగుట్ట కాలనీలో క్వార్టర్స్లో ఉండేవాడిని. ఉమ్, సరే వెళ్ళాను అక్కడికి. ఉమ్, వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరో 2-3 ఉన్నారు, రామానాయుడు గారు, తర్వాత బుచ్చే చౌదరి, ఇంకెవరో 2-3 ఉన్నారు అంతే. ఉమ్, ఆవిడ ఒక పక్కన కూర్చొని ఉంది, ఉమ్, లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి. సరే ఇక అప్పుడప్పుడే ఇంకా న్యూస్ వస్తూ ఉంది, ఉమ్, ఇటు టీవీల్లో కానీ వీటిల్లో. రేడియోలో. అప్పుడు ఈమెమో లేదు డెడ్ బాడీని ఇక్కడే ఉంచాలా, అది చిన్న ఇల్లు మీరు చూసారో లేదు, అవును, రోడ్ నెంబర్ 13లో అవును. చాలా చిన్న ఇల్లు. మేమంతా అనుకొని ఇక్కడ అప్పటికి ఆ రోజు హరికృష్ణ లేడు, హరికృష్ణ మలేషియానో ఏదో పోయినాడు. ఉమ్, మేమందరం అనుకొని అప్పటికి కమిషనర్ వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ అసలు చిన్న ఇల్లు, రోడ్డు చిన్నది, చాలా చిన్నది, ఉమ్, ఇంకో కాసేపు ఉంటే జనం ఫుల్గా వస్తే స్టాంపీడ్ అయ్యి చచ్చిపోతారు, లేనిపోయింది, ఉమ్, సో బాడీని మనం షిఫ్ట్ చేయాలా ఉమ్, అని చెప్పి అనుకొని లాల్ బహదూర్ స్టేడియం తీసుకొస్తాం, 1 గంటలో మీరు కొంచెం బ్యారికేడింగ్ అది ఇది అరేంజ్ చేయండి అని చెప్పి వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేసేసి 9-9:30 కల్లా తీసుకెళ్ళాం. ఉమ్, ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఏమో వచ్చాడు హరికృష్ణ. అప్పటి వరకు కొంచెం ఏమో డెడ్ బాడీ చుట్టూరు కూర్చొని ఇలా మనుషులు, లక్ష్మీపార్వతి గారు చుట్టాలు, లక్ష్మీపార్వతి మనుషులు అందరు కూర్చొని కొద్దిగా హడావుడి చేసి, అప్పుడు నన్నపనేని రాజకుమారి,
తర్వాత వనజాక్షి గారని ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, మా మిస్సెస్, ముగ్గురు. అప్పుడు పురంధరేశ్వరి, భువనేశ్వర్ గారు వీళ్ళంతా ఒక పక్కన నిల్చొని ఉన్నారు పాపం, దూరంగా, కొంచెం దూరంగా. చంద్రబాబు గారేమో అప్పుడు సీఎం అయినా కూడా ఒక రూమ్ లో కూర్చున్నాడు. ఎందుకు వాళ్ళు వీళ్ళు కామెంట్లు ఏదో చేస్తారు కదా తెలిసి తెలియక, అందుకని కొద్దిగా దూరంగా ఉన్నాడు. అప్పుడు మా ఈ లేడీస్ ముగ్గురు వాళ్ళని అటు ఇటు లాగేసేసి, ఏంటమ్మా మీ నాన్నగారి శవం దగ్గర మీరు కూర్చోటానికి అంత దూరం నిలబడ్డారు అని చెప్పి వాళ్ళని చేతులు పెట్టుకుని లాగేసి వీళ్ళందరినీ అవతల పంపించేసి కూర్చోబెట్టారు. ఆ బాడీ దగ్గర ఈ పిల్లలందరూ కూర్చోబెట్టారు. అంతకుముందు లక్ష్మీభారతి గారికి సంబంధించిన వాళ్ళందరూ, ఆవిడ ఒక్కతే ఉంటది, మిగిలిన మనుషులందరూ అనవసరం కదా, ఎవరెవరో ఎక్కడోళ్ళు వచ్చి కావాలని పెట్టుకున్నారు కదా, వాళ్ళందరూ అవతల పోయి చూడండి మీరు అని పంపించారు. అయిపోయింది. మహానుభావుడు. లక్ష్మీభారతి గారు ఎలా ఉంటారు అసలు? మీకు ఆ టచ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా కలుసుకున్నారంటే లక్ష్మీభారతి గారు? నాకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో వీళ్ళు తెనాల నుంచి ఒక కల్చరల్ ట్రూప్ వచ్చేది. అందులో ఈ లక్ష్మీభారతి, ఫస్ట్ హస్బెండ్ అందరూ వచ్చేవాళ్ళు, 10-15 మంది. వాళ్ళ లారీలో పోయేవాళ్ళు. ఎన్టీఆర్ గారు పోయి మీటింగ్ వచ్చేటప్పటికి కొంచెం టైం ఉంటది కదా, జనాన్ని ఎంగేజ్ చేసేవాళ్ళు. అంటే ఎన్టీ రామారావు వచ్చే లోపల ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ గా, ఎంటర్టైన్మెంట్ వాళ్ళందరూ ఏదో కాక్షేపం, జనాన్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు. అట్లా పరిచయం ఉంది. అంతేగాని ఈమె తర్వాత ఓడిపోయిన తర్వాత కదా ఏమో ఎక్కువగా అక్కడికి పోయి నేను జీవిత చరిత్ర రాస్తాను అది ఇదని చెప్పి దగ్గరికి పోయింది. అప్పుడు మేము లేం కదా. అవునండి. కానీ నిజంగానండి ఆయన చేసింది ఒక మంచిదే సార్. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన వయసు అప్పటికే 70 years అనుకుంటున్నాను, ఒంటరిగా ఉన్నారు. 17 ఒకటండి. ఆయన ఒక జాతకరీత్యా ఆయన ఒక అంటున్నా మనం అనుకోవచ్చు, పూర్వజన్మ సుకృతం ఉంది మనిషిలో. లేకపోతే ఆయనకి లేని జబ్బులు లేవండి. బీపీ ఉంది, షుగర్ ఉంది. బీపీ, షుగర్ అయింది, పక్షవాతం వచ్చింది. తర్వాత అప్పుడు సినిమాల్లో ఉన్నప్పుడే ఒకసారి బండి చేతి మీదకి ఎక్కింది షూటింగ్ లో, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత హార్ట్ ఆపరేషన్ చేశారు అమెరికాలో. ఇన్ని జరిగిన తర్వాత తిండి రెగ్యులేట్ చేయడు ఆయన. తిండి అసలు నో, అబ్బాయి ఇది తినొచ్చు, ఇది తినకూడదు, బీపీకి ఇది తినకూడదు, లేకపోతే షుగర్కి ఇది తినకూడదు, హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది రెస్ట్రిక్ట్ చేయాలా, ఏం లేదు. అయినా కూడా అంతవరకు ఉన్నాడంటే చేసే ఎక్సర్సైజు, ప్రాణాయామం వాటి వల్ల ఇదైంది. సరే, పిల్లలు దూరంగా ఉన్నారు కాబట్టి మరి ఈయన ఎవరి దగ్గర ఉండి అడ్జస్ట్ అయ్యేటువంటి మనిషి కాదు, నేచరు. వాళ్ళకు కూడా కష్టమే ఈయనతోటి. వాళ్ళు వచ్చి ఈయన దగ్గర ఉండవంటే కూడా మరి సంవత్సరాలు అన్నీ ఉన్నాయి కదా. అవునండి. ఇప్పుడు ఆ చిన్న అమ్మాయి ఉన్నంత వరకు ఏదో ఉండింది. ఇంకా తర్వాత సరే మనిషి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అవకాశం వచ్చిందని మరి ఆవిడ ఉపయోగించుకుందో మరి ఈయన. కాకపోతే మేము పంచాయతీ చేసాం, వద్దు సార్ ఈ పెళ్లి చేసుకోవద్దు అని మాకు చెప్పారండి. నేను కూడా చాలాసేపు, 1 గంటన్నర సేపు వాదించాను. నేను ఎవరెవరు కూర్చున్నారండి? ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్, నేను, లక్ష్మీభారతి కూడా ఉంది. ఉన్నారా? ఆమె సమక్షంలో జరిగింది ఇది. తర్వాత హరికృష్ణ, ఇది పద్ధతి కాదు, మీ మనవరాలని పెళ్లి చేసేటువంటి వయసులో మీరు మళ్ళా పెళ్లి చేసుకోవాలనుకుంటాం తప్పది, అది నైతికంగా మంచిదా కాదా, మీకు అవసరమా లేదనేది వ్యవహారం. జనాన్ని దృష్టిలో మాత్రం అది అటువంటివి జరగకూడదు అనేది అభిప్రాయం ఉంది. మీకు అంత కావాలనుకుంటే మీ బంధువుల్లోనే ఒక స్పిన్స్టర్ లేడీ ఉంది, పెళ్లి పేరెంటాలు అయినటువంటి ఒక ప్రొఫెసర్, లేడీ ప్రొఫెసర్, ఆవిడ దగ్గర తీయండి, తప్పేం లేదు. మీకు అవసరం, ఇప్పుడు మనిషి అనేది అవసరం కాబట్టి ఈవెన్ తీసుకోవడం అనవసరం. ఒక 70 సంవత్సరాల హస్బెండ్ కి విడాకులు ఇచ్చేసి ఒక గ్రోరప్ సన్ ఉన్నాడు, అతన్ని వదిలేసేసి మళ్ళా మీరు పెళ్లి చేసుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు అని చెప్పి చాలాసేపు చెప్పాము ఏమ సమక్షంలోనే. ఆవిడ కూడా అనింది, నర్సయ్య గారు మీరంటే ఏమో చాలా గౌరవం, అది ఇది మీరు చెప్పండి. ఏం చెప్పమంటారమ్మా, ఆయనకి ఎవరో చెప్పారు. ఏమంటారు, పెళ్లి చేసుకోమని చెప్పమన్నారా? ఆయనకు ఎవరో చెప్పారు, మీరు నర్సయ్య గారిని అడగండి, గుంటూరు జిల్లా ఆవిడ మంచిది కాదు ఇది ఏదో చెప్పారు మొత్తం మీద. అంటే ఇక్కడ మంచి చెడు వదిలేయండి, చాలా మంచిది అనుకుంటే కూడా చేయకూడదు.
లేదు మంచి మనిషి కాదు అనుకున్నప్పుడైనా కూడా చేసుకోకూడదు. మీ స్థాయి ఏంటి, మీరున్న పొజిషన్ ఏంటి, ఆవిడున్న పొజిషన్ ఏంటి, ఆవిడ భర్తకి విడాకులు ఇవ్వాలి కదా. విడాకులు 70 సంవత్సరాల భర్తకి విడాకులు ఇచ్చి ఇంకొక 70 సంవత్సరాలు అన్ని జబ్బులు ఉన్న మనిషిని పెళ్లి చేసుకుందంటే ఏంటి ఉద్దేశం? లక్ష్యం ఏదో ఉండాలి కదా, డబ్బో రాజకీయమో ఇంకోటో ఏదో ఉండాలి కదా. అవునండి అని చెప్పి అట్లా వాదించాం. కాకపోతే ఆయన ఏమంటాడంటే, నాకేదో కోరికలు ఉండి కాదు, నాకు మెంటల్ కంపానియన్షిప్ కావాలి. ఆ అమ్మాయి కొంచెం చదువుకుంది, సంస్కృతం తెలుగు బాగానే స్వచ్ఛంగా మాట్లాడుతుంది, డొక్క శుద్ధి ఉంది. అంటే శృంగారపు ఆలోచనలు కాదు కాదు ఆయన ఆ విధంగా మాట్లాడాడు. సరే, తర్వాత ఇంకా చేసుకున్న తర్వాత మరి ఆవిడ రీకానలైజేషన్ చేయించుకుంది, బిడ్డను కనాలని. అయ్యంతా మరి అందరికీ తెలిసిన వ్యవహారమే. కాబట్టి లక్ష్యం వేరుగా ఉంది కదా. అవునండి. అందుకని నేను బోడా సంకటం అని చెప్పింది నేను ఆయన. సరే అయిపోయింది. లక్ష్మీభారతి గారు ఎప్పుడైనా ఫోన్ చేశారు సార్? ఏంటి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు ఏంటని ఎప్పుడైనా మాట్లాడారండి? అనింది. ఇంకా చాలా మాట్లాడాలమ్మా. నువ్వు మరి రీకానలైజేషన్ ఎందుకు చేయించుకున్నావు పలానా హాస్పిటల్లో? కొడుకును కనాలనే కదా. ఆ కొడుకు కూడా ఏంది, ఈ వివి మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు భరతుడు పుడతాడు, ఆ భరతుడు తర్వాత రాజ్యాన్ని వెళ్తాడు, ఏ మాటలు చెప్పారు. అదే అంటే అదే జాతక రీత్యా అని చెప్పేసి ఏం కాదు, మాయ చేయటం అండి. ఆయన దగ్గర ప్రాపకం, ఆయన పొగిడి బోళాశంకర్ ముందే అంటున్నారు మీరు. అవును, బోళాశంకరుడే పాపం. అవునండి. ఆడపిల్లలతో ఎలా ఉంటాడు సార్? తర్వాత రియలైజ్ అయినాడు చేసిన తప్పు అని. తర్వాత రియలైజ్ అయ్యారండి. తర్వాత నాకు పార్టీ ఇదే టికెట్ ఇవ్వమని ఎలక్షన్లో, తర్వాత కొడుకునేదో దత్తత తీసుకోమని చాలా మానసికంగా ఒత్తిడి పెట్టింది లేండి. అనేక కారణాలను మనం అంటే పాపం పుణ్యం ఆ రోజు ఏం జరిగిందని మనం చెప్పలేం, కానీ ఈవిడ మాత్రం చాలా ఒత్తిడి పెట్టింది ఆయన మీద. ఆల్రెడీ జబ్బులు ఉన్నాయి, తర్వాత ఈ రాజకీయ ఒత్తిడి ప్లస్ ఫ్యామిలీలో ఒత్తిడి, వీటన్నిటి వల్ల పాపం ఆయన చనిపోయినారు. అప్పుడంటే ఏంటంటే రెండో పెళ్లి అంటే కొద్దిగా ఎంతగా విడ్డూరంగా మాట్లాడుకున్నారు, కానీ ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది సార్, ఎందుకంటే విడాకులు ఎక్కువైపోయినాయి. అవును, ఇప్పుడు వేరే ఏదో యంగ్స్టర్స్ గా ఉండి విడాకులు వెళ్ళిపోవడం అది వేరుగా, ఇది అట్లా కాదుగా. ఇది అలా కాదు. ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి అది అని ఒక పేరు ఉంది. అవును. ఇంకా ఆయనకి ఆస్తులు బాగా సంపాదించినట్టు ఏముంది సార్? అంటే నాకు ఇంత ఆస్తులు సంపాదించాను, ఇంత కోట్లు సంపాదించాను, నా టార్గెట్ ఇది, దేశ ప్రధాన టార్గెట్లు ఏం లేదండి. ఆయనకు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే పిల్లలకి ఉన్న ఆస్తులని పనిచేశాడు. ఆయన ఎవరికి ఇది ఇవ్వాలని, ఎవరికైనా అన్ని ఇచ్చేసాడు. వాళ్ళకి ఎక్కువ తక్కువ ఏం లేదు, అన్ని రాసి ఇచ్చేయడం అయిపోయింది. నా దగ్గరే ఉందనేవాడు ఆ బూడిద. నిజమేనండి. ఆయన పేరుని ఏం ఉంచుకోలేదు సార్ కొద్దిగా? ఏదన్నా ఏదో యాన్యుటీ ఏదో వచ్చేది ఎల్ఐసి వాళ్ళ నుంచి, అది చాలు ఆయనకు. ఈయన మామూలుగా పొద్దున్న లేవటం మాత్రం 3 గంటలు లేచేవారు. 3 గంటలు లేవడం. పడుకోవటం ఎన్ని గంటలు పడుకున్నాడు సార్? పడుకోవడం సాయంత్రం అసలు ప్రాబ్లమే లేదు, 7-7:30కే పడుకుంటాడు. జనాలు ఎవరో వచ్చేవారు కాదు ఇంకా ఆ టైంలో లేదు కదా. అంటే సార్ ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాను అనుకోండి, నన్ను ఇంటర్వ్యూ గారు కలపండి, ఇదిగోండి మీకు ఈ 1,00,000 రూపాయలు మీరు పెట్టుకోండి, 50,000 మీరు పెట్టుకోండి, లేకపోతే నా గురించి చెప్పండి, వెళ్తున్నప్పుడు నా గురించి చెప్పండి, ఈ విషయం నాకు టికెట్ ఇవ్వమని. అటువంటి పరిస్థితి ఉండేదే కాదండి. వేరే మేము అంతా వెళ్ళిపోయిన తర్వాతనే ఆ పరిస్థితులు వచ్చాయి, ఇట్లా పాడైపోయింది. ఓకే. మేమున్నంత వరకు మిగిలిన హేమచంద్ర ప్రసాద్ కానీ, లక్ష్మీనారాయణ కానీ, మేము కానీ అసలు ఆ ప్రస్తావనే లేదు. ఒక లిస్టు పెట్టేవాళ్ళం, సార్ ఇవాళ ఇంటర్వ్యూలు వీళ్ళు కావాలంటున్నారు, ఆయన టిక్ పెట్టేవాడు. టిక్ పెడితే లోపల పిలిచాను, లేకపోతే లేదండి వాళ్ళ ఇంటర్వ్యూ లేదు చెప్పేసేవాడు, అంతే. అది అంటే మీ దగ్గరకు వచ్చి కొద్దిగా ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ లేదు మీ డబ్బులు ఇస్తాము కొద్దిగా, మీ సగం నాకు సగం, ఇప్పుడు ఉందండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. ఎలా ఇప్పుడు ఇది 30 ఏళ్ల క్రితం కదా. ఎమ్మెల్యేలు గాని ఇతరత్ర నాయకులు గాని అంత నీచాన్ని దిగజారులా ఆ రోజుల్లో. ఇప్పుడు మరీ దరిద్రంగా తయారయ్యారు. అంటే ఏ విధంగా దరిద్రం అంటే? గన్మెన్లు కూడా డబ్బులు అడుగుతున్నారు వాళ్ళ. గన్మెన్లు అంటే కానిస్టేబుల్. ఎమ్మెల్యే ఇంట్లో మొన్న నేను మా ఏరియా పోతే పని ఉండి ఒకడు ఫోన్ చేసి చెప్తున్నాడు,
సార్ మన ఎమ్మెల్యే గారి ఇంట్లో టీ పెట్టేవాడు కూడా డబ్బులు అడుగుతున్నాడు సార్ దసరా మామూలు అని. ఏం చేయాలి అంటే అది ఓవరాల్ డీజనరేషన్ అన్ని చోట్ల ఉంది. ఇంకా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి గన్మెన్లకి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఒక ఏడాదిన్నర ఒక ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో గన్మెన్ ఉంటే వాడిని మార్చేవాళ్ళు, ఇంకొత్త వేసేవాళ్ళు. తర్వాత పరిస్థితి మారిపోయింది. వాడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడు ఎందుకుంటాడు? వాడు కేవలం గన్మెనే కాదు, ఈయన బ్యాగులు మోయటము, ఎమ్మెల్యే గారి బ్యాగులు మోయటము, ఈ పర్సనల్ వ్యవహారాలు కూడా చూసేవాళ్ళు. అట్లా గన్మెన్లని మార్చానని విద్యాధర్రావు మినిస్టర్గా ఉన్నప్పుడు నేను మార్చానని, నేను ఏలూరు డిఏజీగా ఉంటే నాతో 6 నెలలు మాట్లాడలేదు. గోవాను మాట్లాడితే ఏంది, మాట్లాడిపోతుంది. నేను రూల్ ప్రకారం నేను చేశాను. అట్లా వాళ్ళ ఎందుకు మనకెందుకులే, ఎవడుంటే మనకేమైంది, ఆయనతో మనకెందుకు పేచి అనుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు. అయితే ఇంటర్ మాత్రం ఆస్తులు ఏం లేవు, మొత్తం డబ్బులు ఏం ఫైనల్ గా ఆయన ఇంత రిజర్వ్ పెట్టుకోలేదు డబ్బులు. అందరూ ఆస్తులు పంచాడు కరెక్టే, అన్ని పెంచాడు. మరి ఈయన కూడా కొంత ఉంచుకోవాలి కదండి. ఆయన ఉంచుకోవాలి, ఇల్లు ఉంది కదా, ఇల్లు ఓకే, బిడ్స్ లో ఇల్లు ఉంది. ఆయన కొంత తెలియకుండా కూడా కొంత డబ్బులు ఉంటాయి కదా, అన్ని మనకు తెలియదు కదా. తర్వాత యాన్యుటీ వస్తుంది, ఎల్ఐసి యాన్యుటీ. ఈ చంద్రబాబు నాయుడు గారితో ఎలా ఉండేవారు సార్? ఈయన చంద్రబాబు నాయుడు గారు పెద్దలుడు, ఈ చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీభారతి రాకముందు, లక్ష్మీభారతి గారు రాకముందు, లక్ష్మీభారతి రాకముందు అంటే ఇప్పుడు 84లో నాదెండ్ల భాస్కరరావు గారి ఇన్సిడెంట్ అయిన తర్వాత చంద్రబాబు వచ్చాడు పార్టీలోకి. అంటే డాక్టర్ వెంకటేశ్వరరావు మొదటి నుంచి ఉన్నాడు అనుకోండి, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. ఈయన చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత ఇందులోకి వచ్చాడు. అప్పుడు ఈ నాదెండ్ల భాస్కరరావు గొడవలో ఎమ్మెల్యేలందరినీ మైసూరు అక్కడ నంది హిల్స్ కు తీసుకుపోయి క్యాంప్ పెట్టారు కదా, ఆ క్యాంప్ ఇన్ఛార్జి చంద్రబాబు. ఓకే, ఆ రోజున చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం పార్టీ పోయేది అప్పుడే జీరో. ఎందుకంటే నాదెండ్ల భాస్కరరావు గారు నయానో భయానో ఈ ఎమ్మెల్యేలను ఒక్కొక్కళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేసేవాడు. అట్లా చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి క్యాంప్ మార్చేసింది అక్కడికి. ఆ తర్వాత ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యి చంద్రబాబు ఇక ప్రతిదీ పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేయటం కానీ ఇది చేయటం కానీ అంతా ఆయనది పార్టీ వర్క్. అసలు పార్టీ వర్క్ ఏనేం చేయలేదు, ఎన్టీఆర్ గారు ఏం చేయలేడు కదా. ఆయనంతా ఉపన్యాసాలు చెప్పడం, ఆయనకుండే చారిస్మా వల్ల ఓట్లు సంపాదించుకోవడం తప్ప పార్టీ నిర్మాణం అనేది అంతా ఏం చేసింది, చంద్రబాబు చేసింది. చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడేవారంటే అప్పుడు వెరీ బిగినింగ్ లో, అప్పుడు మీతో ఎలా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు? నాతో బాగానే ఉండేవాడు. నాతో నేను తిరుపతిలో పనిచేసేటప్పటి నుంచి నాకు ఆయన తెలుసు అన్నమాట. ఆయన అప్పుడు కాంగ్రెస్ లో మినిస్టర్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి నాకు బాగానే పరిచయం ఉంది. అంటే మీరు అంటే మంచి మనసు మీలా ఉండిపోయారు, కానీ మీలాంటి ఉంటే వెళ్ళిపోయి ఏదో పదవి అడిగేవారండి, పదవో లేదా ఏదైనా కాంట్రాక్ట్ ఇవ్వమనో, మీ చుట్టాలకి ఏదైనా సహాయం చేయమనో. మనం అట్లా అడిగేవాళ్ళం కాదు కాబట్టే మనకు విలువ ఇస్తారు అంతే. మరి అప్పటి నుంచి తెలిస్తే ఆయన సీఎం గా అయినప్పుడు, చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు నన్ను ఓల్డ్ సిటీకి వేశారు, డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ సౌత్ జోన్. ఎవడన్నా పోతాడా? అమ్మో బాబు నాకుద్దురా బాబు అంటారు. దానికి ఎందుకు శుభ్రంగా ఏదోళ్ళకని అంటాం కదా, మాట్లాడుకుని వెళ్ళిపోయాను నేను. తెలిసినా కూడా మనం ఎందుకు అడుక్కోవాలండి, ఏదైనా ఉద్యోగమే. వాళ్ళు ఓల్డ్ సిటీలో ఉన్నప్పుడు మన ఆర్పి సింగ్ గారు కమిషనర్, 550 రౌడీ సీట్లు ఒక్కరోజు క్లోజ్ చేశాను నేను. ఒక్కరోజు ఆయన అన్నాడు, ఆర్పి సింగ్ గారు చూపించి, సార్ ఇది 1984లో గొడవ, ఏది భాస్కరరావు గారి గొడవ. ఆ 1 month గొడవలో ఇప్పుడు హిందూ ఏరియాలో కొంచెం గొడవ అయిందనుకోండి, ముస్లిమ్స్ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, ముస్లిం ఏరియాలో అయిందనుకోండి హిందువుల మీద చేయటం, ఇట్లా నానా బీభత్సం చేసి పారేశారు. ఒక రౌడీ షీట్లో ఏముండదు, ఒక కాగితమే ఉంటది.
రౌడీ అంటే వాడు రెగ్యులర్ గా వాడు ఏం చేస్తున్నాడు, వాడు వే ఆఫ్ లైఫ్ ఎట్లా, వాడు ఎట్లా బ్రతుకుతున్నాడు, ఏమైనా దందాలు చేస్తున్నాడా, ఏదో ఒకటి రెగ్యులర్ గా కంటిన్యూగా నోట్ చేస్తారు, రికార్డ్ బిల్డప్ చేయాలా. మామూలుగా అయితే ఏమి లేదు, ఓపెన్ చేశారు పెట్టారు. ఆర్పి సింగ్ గారు అన్నారు ఆయన, నర్సయ్య గారు ఇన్ని షీట్లు ఒక్కసారి మనం క్లోజ్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో. ఏందండి అనుకునేది, ఇందులో ఏముందండి, 84 నుంచి 97 98 అంటే 13-14 ఏళ్ళు ఒకటే షీట్ అంతే. మరి వాడిని పండగ వచ్చినా వాళ్ళందరినీ పిలిచి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు, తర్వాత పెళ్ళాలు రావట్లేదు. రౌడీ ఉండవాడికి పోలీస్ స్టేషన్ పోతాడు పండుగ రోజు, నేను ఎందుకు అంటున్నారు. ఆ విధంగా మన అన్యాయం సార్, వాళ్ళు చేసింది అన్యాయం అంటే మనం కంటిన్యూ చేయడం ఇంకా అన్యాయం. ఏదన్నా ఎలిగేషన్ వచ్చా నా మీద రానివ్వండి, నాకు డౌట్ ఇదేం లేదు, ఆ భయం ఏం లేదు అని చెప్పి క్లోజ్ చేసాం. ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని అంటే విసుక్కున్న సందర్భాలు కానీ అయితే మిమ్మల్ని అభినందించిన సందర్భాలు ఉన్నాయంటారు? ఎప్పుడూ లేదు, విసుక్కోవడం అనేది లేనే లేదు, అసలు విసుక్కోవడం లేదు. ఒక్క సందర్భంలో మాత్రం వాళ్ళ కజిన్ సిస్టర్ ఒక ఆవిడ కృష్ణా జిల్లాలో అదేది అవన్గడ్ ఏరియా నుంచి ఉండేది, వాళ్ళది అక్కడ కొద్దిగా ఫ్యాక్షన్ ఊరది. ఆవిడ ఏలూరు కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడ పెద్ద క్యాంప్ ఉన్నా కూడా ఆమె పెద్ద క్యారేజ్ పెట్టుకొని అంతా భోజనం చేసుకొని తీసుకొచ్చేది. మాకు కూడా బాగా పరిచయం, చాలా మంచి పెద్ద ఫ్యామిలీ. ఒకరోజు నేను ఇంకా డ్యూటీకి రాలేదు, 7 అయిపోయింది. మొదటి రోజుల్లో 6 గంటలకు వచ్చాను, ఆ తర్వాత 7-7:30 దాకా దేశపోయాను నేను. దేశపోయి సార్ మేము వచ్చి ఏం చేయాలా, ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు వాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంటర్వ్యూలు మొదలయ్యేది 8:30-9కి, నేను 7-7:30కి వస్తాను, నీ ఇష్టమయ్యా ఎప్పుడనరా. ఆయనకు ఒకటైంది, మీ డ్యూటీని ఎగ్గొట్టేవాడు కాదు, సిన్సియర్ గా ఉంటాడు, తన స్వార్థానికి ఏం అడిగేవాడు కాదు, ఏ రికమెండేషన్ చేసేవాడు కాదు. ఇదే నమ్మకం అన్నమాట. పాపం ఆవిడ వచ్చింది, గేట్లో సుల్తాన్ బజార్ పోలీసు వాళ్ళు, అబిడ్స్ పోలీసు వాళ్ళు బందోబస్తులో ఉన్నారు. నేను ఇట్లా సీఎం గారి చెల్లెల్ని అనేదో చెప్పిందా, అమ్మ ఉండండి అడిగి చెప్పొస్తామని చెప్పి గేట్లో నిలబెట్టారు. లోపలికి వచ్చారు, కానిస్టేబుల్ వాళ్ళు వచ్చాడు. ఆమంగా ఏడుపు తగులుకుందండి. మా అన్న సీఎం అయితే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి, అన్నకు చెల్లెల్ని నన్ను అన్నగారింటి ముందు నన్ను అవమానం చేస్తారా అని చెప్పి ఇక ఏడుపు అంతా. ఒక 2 నిమిషాల్లో మళ్ళీ లోపలికి వాళ్ళు పంపించారు, లోపల కనుక్కొని మళ్ళీ పంపించారు. నేను లోపల పోయి ఆయన దగ్గర కూర్చొని పెద్ద ఏడ్చింది. ఆయన వెంటనే నర్సయ్య గారిని వెలుగురాను, నేను అప్పుడు జస్ట్ ఎంటర్ అవుతున్నా, వీళ్ళంతా ఉడికిపోతున్నారు, వాళ్ళు ఇన్స్పెక్టర్ ఎస్ఐలంతా. ఏంట్రా అంటే ఇది పరిస్థితి అన్నారు. సరేలే పోయినా, నేను పోవడమే ఏమా బాగున్నారా ఇదని అన్న, తెలిసిన ఆవిడే కదా, భోజనం పెట్టింది కదా పాపం. ఏం నర్సయ్య ఏంటి మన వాళ్ళు అమ్మాయిని లోపల రాని లేదంట, అది ఇదంట ఇదంట ఇదంట. సార్ ఆమెకు ఆ ఇన్స్పెక్టర్లు కూడా 2 తెలుసు, నేను తెలుసు, నా ఫోన్ నంబర్ ఉంది, మాకు ఫోన్ చేయాలి కదా. వాళ్ళ అబిడ్స్ పోలీసు వాళ్ళకు సుల్తాన్ బజార్ పోలీసు వాళ్ళకి ఆమె ఎవరో ఏం తెలుస్తుంది సార్, మనం బందోబస్తు పెట్టడం ఎందుకు, ఎవరు కొత్త వాళ్ళు రాకూడదనే కదా, ఆమెని వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు కూడా లోపలికి వచ్చి కనుక్కొని పంపిస్తామమ్మా అని చెప్పి చెప్పారు వాళ్ళు, అవమానకరంగా ఏం చేయలేదు. అది అనగానే వెంటనే ఇంకా ఆమెను తిట్టాడు. నర్సయ్య గారికి ఎందుకు ఫోన్ చేయలా, ఆ ఇన్స్పెక్టర్కి ఎందుకు, శంకర్రెడ్డి అని ఉండేవాడు, అతనికి ఎందుకు చేయలా, నువ్వు వస్తే వాళ్ళకి ఎడ తెలుస్తుంది, వచ్చి నువ్వు ఏడుస్తున్నావు ఇక్కడ అది అని చెప్పి. అది అంత మంచి మనిషి ఆయన పాపం. వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం సార్. అంటే దర్శనానికి వెళ్ళేవారండి స్పెషల్ గానా? ఎప్పుడైనా వెళ్ళారా దర్శనానికి మీరు కూడా? ఎన్నోసార్లు. ఇవాళ అన్నప్రసాదం పెట్టింది ఆయనే కదండి మహానుభావుడు. అవును, అన్నప్రసాదం స్టార్ట్ చేసింది. లక్షల మంది ఇవాళ తింటున్నారు 3 పూటలు అక్కడ స్వామివారి. అవునండి, ఆయన స్టార్ట్ చేశారు. అంటే ఎంతసేపు అంటే మీరుతో ఆయనతో పాటు గుళ్ళోకి ఎప్పుడైనా వెళ్ళారా లోపల? ఎందుకంటే నాకు ఈ అర్చన, తోమాల, అభిషేకం ఎన్ని వచ్చినాయండి. సుప్రభాత సేవ, అష్టదళ పాద పద్మారాధన ఎన్ని కూడా నేను చూడగలిగా దేవుడి దేవన్న.
అవును అవి చాలా సేవలు అనమాట. 40 నిమిషాల సేపు దేవుడి దగ్గర కూర్చోవచ్చు. అవును, కూర్చోవచ్చు. ఈయన అంటే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవారు అంతేనా, లేదా కూర్చునేవారండి? అంటే దర్శనం చేసుకుని వచ్చే ప్రత్యేకంగా పూజ అంటే కాసేపు ఉంటాం అని ఏమి లేదు. బట్ చీఫ్ మినిస్టర్ గారు ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు కదా. అవునవును అవును. లోపలికి మీరు గర్భగుడిలో వెళ్ళారు, మీరు వెళ్ళారు. గర్భగుడిలో అంత ముందు కూడా వెళ్ళాను నేను. ఇప్పుడు నేను తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు ఆ బందోబస్తులను నేనే చేశాను కదా. అవునవును, అప్పుడు కూడా లోపలికి వెళ్ళారు. అయ్యో, అప్పుడు పిఆర్కే ప్రసాద్ గారు కానీ కుమారస్వామిరెడ్డి గారు కానీ పాప బందోబస్తులు అయిన తర్వాత రావయ్య ఎంత కష్టపడ్డావు మనం దర్శనం చేపిస్తామని చెప్పి లోపలికి చేసిపోయారు వాళ్ళే పాపం. అవునండి, కానీ ఇప్పుడు చాలా టైట్ అయిపోయింది సార్ దర్శనం బాగా. అప్పుడు ఏదో 5,000 10,000 వచ్చారేమో, ఇప్పుడు ఏంటో ఆ రోజుకి 1,00,000 మంది. 1,00,000 మంది 70,000 80,000 మంది వస్తున్నారు. మీకు అవార్డులు రివార్డులు ఏమైనా వచ్చినాయి సార్ ఆ టైంలో? అవార్డులు రివార్డులు ఏమన్నా? రివార్డులు అంటే స్టేట్ గవర్నమెంట్ చూపు నుంచి 3 ఏమో వచ్చినాయి. టీటీడీ ఈవోలు 2 సార్లు రికమెండేషన్ లెటర్లు పంపించారు. తర్వాత ఇక్కడ డీజీపీ వాళ్ళు ఇచ్చారు. తర్వాత రాష్ట్రపతి పోలీస్ మెడల్ వచ్చిందండి. మాకు మీ ఈసారి అంతా ఇంటి నెంబర్ గురించి చెప్పాము సార్. ఈసారి మీ అనుభవాలు అంటే పోలీసు అనుభవాలు ఈసారి ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. చాలా బాగా అన్ని విషయాలు చెప్పారు, ఫ్యామిలీ విషయాలు అన్ని కూడా. నాకు కావాల్సింది అంటే మీ పోలీసుగా ఏమి చేసేవారు, అంటే నక్సలైట్ ఎలా ఉండేవారు, లేదంటే మీరు సాల్వ్ చేసిన అంటే మీరు పరిష్కరించిన సమస్యలు అన్ని కూడా చేద్దాం సార్. చాలా బాగా చెప్పారు. ఇంకొక సార్ కలుసుకుందాం సార్. ఇదండి నరసయ్య గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్తే.